వచ్చి జాబ్ మానేసి బిజినెస్ లోకి వచ్చి హైలైట్ గా 1 year లో 1 lakh ఇన్కమ్ సంపాదించుకుంటూ మనకి ఈ రోజు తన జర్నీ గురించి చెప్పడానికి సార్ వస్తున్నారు. సో ప్లీజ్ ఇన్వైట్ పాసుల సురేష్ సార్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే, రైట్. ఓకే సార్, గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్. సురేష్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, వెరీ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సురేష్ సార్ మాకు జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను జూమ్ అడిగినందుకు మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే అందరం ఇందులో ఒక లక్ష్యంతో వచ్చినాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ కావాలి. కాబట్టి మీకు అందరికి కూడా అదేవిధంగా జూమ్లోకి వచ్చినటువంటి ప్రతి లీడర్ కూడా 300 మెంబర్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్, ఎంటైర్ ఎంఎస్ఆర్ఆర్టీ అసోసియేషన్కి, అదేవిధంగా ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మార్నింగే ఒక 300 మెంబర్స్ జూమ్లో యాడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా సక్సెస్ కావాలి, ఏదో సాధించాలి అనే లక్ష్యం ఉంటేనే వస్తారు. ఎందుకంటే 8 గంటలకు లేచేవాళ్ళు చాలామంది. ఇంత మార్నింగ్ లేచినాము అంటే ఏదో ఒక లక్ష్యం ఉంది మనకు. సో మీకు అందరికి కూడా తొందరలో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నేను స్టార్ట్ చేయాలా సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లీడర్స్, నా పేరు వచ్చేసి సురేష్. నా పేరు, నేను ఆర్టీసీ కండక్టర్ని. మా విలేజ్ వచ్చేసి ఇక్కడ ఇబ్రాహీంపట్నం అంటే మీకు ఐడియా ఉండొచ్చు, సాగర్ రింగ్ రోడ్ ఏరియాలో ఉంటుంది. ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక విలేజ్, కురుమిద్ద విలేజ్. నేను ఆర్టీసీ కండక్టర్గా నాకు 2010లో నాకు జాబ్ వచ్చింది. అంతకుముందుకు నేను ఎన్నో పనులు చేసిన, కానీ అక్కడ ఏమి చేసినా లైఫ్ అయితే మారదని కూడా నాకు అర్థమైంది. సో నాకు అక్కడ మారదు అని అర్థమైంది, కానీ ఆ పని చేయక కూడా తప్పదు. రకరకాల పనులు అంటే సెంటరింగ్ పని అని, ఆటో నడపడం కానీ, ఇట్లాంటివి కొన్ని జాబ్ రాకముందు చేసిన. కానీ మా ఫ్రెండ్ ఒకరు ఆర్టీసీలో జాబులు పడ్డాయి కదా, ఒక్కసారి అప్లై చేయని చెప్పడంతో ఒకసారి నేను ఇబ్రాహీంపట్నం డిపోలో అప్లై చేస్తే, అప్లికేషన్ పెట్టుకుంటే నాకు కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత జాబు వచ్చింది. ఈ యొక్క జాబు ట్రైనింగ్లో పరిచయమైన వ్యక్తి ఇప్పుడు ఇందులో అంటే ఎస్సీలో ఉన్నటువంటి ఒక గ్రేట్ లీడర్, మై అప్లైన్ పాండు సార్. మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏం కాదు, ఆర్టీసీలో ట్రైనింగ్ క్లాసులలో కలిసిన ఫ్రెండ్. సో తనది కూడా ఇబ్రాహీంపట్నం ఏరియానే, నాది కూడా ఇబ్రాహీంపట్నం ఏరియానే. కాబట్టి ఇద్దరం కూడా ఒకటే బస్సుకి వెళ్ళి ఒకటే బస్సుకి వచ్చేవాళ్ళం. మేము పరిచయం ఏర్పడ్డది, ఒకటే ప్రాంతం కాబట్టి. ఒక 1 నెల రోజులు మేము ట్రైనింగ్ పోయినాం, తను కండక్టర్గా, నేను కండక్టర్గా. సో పోస్టింగ్లో తనకు హెచ్సియు డిపో ఇచ్చిర్రు, నాకు కంటోన్మెంట్ డిపో, సిఎన్టీ డిపో అని నాకు ఇక్కడ అలాట్మెంట్ చేసిర్రు. సో అట్లా ఒక 13 సంవత్సరాలు జాబ్ చేస్తున్నాం. తను చేస్తుండు, నేను చేస్తున్నా. ఒకటే ఏరియా కాబట్టి డైలీ ఏం కలవపోయేది, కానీ అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. సో ఇప్పుడు నాకు ఈ బిజినెస్ గురించి ఒకసారి, వండర్ఫుల్ ఒక బిజినెస్, చాలా బాగుంది. ఒకసారి దీని గురించి ఒకసారి విను అని చెప్పిండు. విను అంటే సర్లే అని విన్నా, కానీ ఆ విన్న తర్వాత నాకు అసలు ఈ బిజినెస్, నేను చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో చూసింది సబ్బులు, షాంపూలు, టీ పొడి, ఇలాంటివి చెప్పేసరికి నాకు పెద్దగా ఇవి లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం ఆల్రెడీ.
ఈ జాబ్‌లో మనం ఇవేం జేస్తాము అన్న ఉద్దేశ్యంతోటి నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కానీ తను తనకు నేను ఫ్రెండ్ గాబట్టి డైరెక్ట్ చెప్పేసిన. ఆహ్, "నో ఇంట్రెస్టెడ్ పాండు. నేను ఇలాంటివి చెయ్యను" అన్న ఉద్దేశ్యంతోటి నేను తనకు చెప్తే, తను అక్కడి నుంచి ఎళ్ళిపోయిండు సార్. అక్కడి నుంచి తనెళ్ళిపోయిండు. సరే ఇంట్రెస్ట్ లేనట్టుందని తను ఎళ్ళిపోయిండు. తనకప్పుడొస్తున్న చెక్కొచ్చేసి 18,000 18,000 నాకు ఇందులో ఈ కంపెనీలో వస్తున్నాయి. ఇదేంటో తెలుసుకో అని జెప్పిండు. కానీ నేను పెద్దగా బిలీవ్ చేయలేదు. జాయిన్ గూడా గాలేదు సార్. కానీ తరువాత మన వెస్టేజ్ వాళ్ళందరికీ తెలుసు. ఏం జేషిండంటే తను నన్ను జాయిన్ గాకపోయినా పర్లేదు. నువ్వు వినకపోయినా పర్లేదు సురేష్. కానీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో నేను యాడ్ జేస్తున్నా. ఒక్కసారి ఈ వాట్సాప్ గ్రూపు చూస్తూ ఉండు అని జెప్పిండు. సర్లే ఎలాగైనా మనమైతే ఆహ్, జాయిన్ గాలేదు. ఆల్రెడీ ఫ్రెండ్ గదా! అన్న ఉద్దేశంతోటి నేను వాట్సాప్ గ్రూప్‌లో చేయమని జెప్పిన. వెస్టీజ్ గ్రూప్ ఒకటి వాట్సాప్‌లో నన్ను జాయిన్ జేషిండు. తను ఎళ్ళిపోయిండు అక్కడి నుంచి. కానీ ప్రతి నెల వెస్టీజ్‌లో డబ్బులొస్తాయి అనే విషయం పాత వాళ్ళందరికీ తెలుసు. 10 తారీఖు, 10 తారీఖొస్తాయని. అదేవిధంగా తను గూడా నాకు జాయిన్ జేసినప్పుడు ఈ 18,000 చెక్కు నెక్స్ట్ 10 తారీఖుకి 60,000 అయింది సార్. 60,000 అయింది. 60,000 అయితే నేను చూషినా గానీ ఒక 18,000 ఉన్న అమౌంటు ఒకటే నెల 60,000 అయింది. అంటే 42,000 పెరిగింది. 42,000 పెరిగింది అంటే, నేను ఇంత ముందుకైతే కొంచెం 18,000 అంటే ఓకే. కానీ ఒక్కటే నెల 42,000 పెరిగింది అంటే, ఇది ఖచ్చితంగా ఫేకే అయ్యుంటదని ఇగ నేను అనుకున్నా సార్ అక్కడి నుంచి. ఇది ఫేక్ ఇది. 42,000 ఒక నెలలో పెరిగేటివి నాకు తెలిసిన జాబ్స్ ఏమీ లేవు బయట. ఎక్కడ జాబ్స్ గాని, ఏ పనిలో గాని రావు. కానీ ఒకటే 42,000 పెరిగిందంటే ఇది ఫేక్ ఇది అని నేను డిసైడ్ అయినా. నాకు తెలుసు. ఒక బయట నేను జాబ్ కాబట్టి నా జాబ్‌లో ఒక రూ. 1000 పెరగాలంటే, ఒక రూ. 1000 పెరగాలి అంటే 1 ఇయర్ టైం పడతది సార్. ఒక ఇంక్రిమెంట్ ఒస్తది. అదేవిధంగా ఇక్కడ ఇంక్రిమెంట్‌తో పాటు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయక్కడ. కండిషన్స్ ఏంటివి అంటే, మనకు ఒక 1 ఇయర్ టైం పడుతుంది. కండక్టర్ గురించి మీకు ఐడియా ఉంటది ఆల్రెడీ. ఎవరైనా బస్సులో ప్యాసింజర్ గనక టికెట్ తీసుకోకపోతే, ప్యాసింజర్‌కి ఎంతో కొంత ఫైన్ రాస్తారు గానీ, కండక్టర్ దగ్గరికొచ్చి ఒక మెమో ఇస్తారు. మెమో ఇవ్వడంతోటి ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ అయితది. వచ్చే ఇంక్రిమెంట్ బ్యాక్ అయితది. ఒకటి. రెండోది మనం ఎప్పుడైనా లీవ్ ఇచ్చినప్పుడే మనం లీవ్ తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు అక్కడ డుమ్మలు కొట్టొద్దు. 2. మూడోది జనాల నుంచి ఎటువంటి కంప్లెయింట్స్ రావద్దు. 3. ఇట్లా ఇవన్నీ కండిషన్స్ కరెక్ట్‌గా మనం 1 ఇయర్ పాటు జాబ్ చేస్తే మనకు నా జాబ్‌లో మాత్రం ఒక 1000 కలుస్తది సార్. ఒక రూ. 1000 కలుస్తది. అలాంటిది ఒక 1 ఇయర్ పాటు ఇన్ని కండిషన్‌లతోటి కరెక్ట్‌గా ఈ ఉద్యోగం జేస్తేనే ఒక రూ. 1000 కలుస్తది గదా! అటువంటిది ఒకటే నెలల 18,000 నుంచి 60,000 అంటే ఒక 42,000 పెరిగింది అంటే ఇది ఖచ్చితంగా ఫేకే. కాబట్టి ఇందులో ఖచ్చితంగా జాయిన్ కావద్దు అని ఫిక్స్ అయినా సార్. అసలే కావద్దు. ఇదేదో మోసం ఉన్నట్టుందని ఇక నేను ఎళ్ళలేదు. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ చెక్ పెట్టిండు పాండు. ఎంత పెట్టిండంటే ఈసారి 78,000 పెట్టిండు. 78,000 పెట్టినప్పుడు చూసినా గానీ నేను పెద్దగా దాని గురించి ఏం రియాక్ట్ కాలేదు. తర్వాత 78,000 తర్వాత మళ్ళీ 10 తారీఖొచ్చింది. మళ్ళీ చెక్ పెట్టిండు. అప్పుడొచ్చేసి 91,000 పెట్టిండు ఈసారి. ఇట్లా చెక్‌లు పెడుతూనే ఉండు. నేను చూస్తున్నా గానీ, అసలు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, ఇవన్నీ ఫేకు. ఇంతింత డబ్బులొచ్చేటివి ఒకటే నెలలో ఇంత డబ్బులొచ్చేటివి ఏం లేవు బయట అన్న ఉద్దేశ్యంతోటి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక మళ్ళీ నెక్స్ట్ 10 తారీఖు ఈసారి వచ్చిన చెక్ ఎంతంటే 1,02,000. 1,02,000 చూసినప్పుడు ఇక నేను గూడా అనుకున్నా నాకు గూడా ఆ భగవంతుడు ఏదో ఒక
కదలిక ఏదో ఇచ్చినట్టుండి. ఇలా తినే రాతున్నట్టుంది నాకు గూడా. ఏదో ఇదేందో తెలిసికుంటే పోతదిగా అన్న ఉద్దేశంతోటి కొంచెం నేను పాజిటివ్‌గా మారడం జరిగింది. 1,00,000, 2,000 ఒక నెలకు అంటే బయట ఎక్కడ గూడా రూ. 1,00,000 సంపాదిస్తలేరు. సంపాదించే వాళ్ళు ఆల్రెడీ ఉండొచ్చు సంపాదించేవాళ్ళు. కానీ మనకు ఎవ్వరు మీకు గూడా డబ్బులొస్తాయని చెప్పేవాళ్ళు బయట ఎవ్వరు లేరు. రూ. 1,00,000 అంటే పెద్దయే. ఒకవేళ కొంతమంది ఎక్కడనన్నా కొంతమంది అక్కడక్కడ ఉన్నా గాని వాళ్ళెవ్వరు మనల్ని ఇన్వైట్ జేస్తలేరు. నీకు డబ్బొస్తుంది, నాకు వస్తుంది 1,00,000 నీకు గూడా వస్తదని చెప్పేవాళ్ళు లేరు. అటువంటిది మా ఫ్రెండ్ ఏమంటుండంటే, "నాకు 1,00,000 వస్తుంది గదా! ఈ అవకాశం నీకు గూడా ఉంది. ఈ 1,00,000 నీకు గూడా వస్తదని" జెప్పిండు. కొంచెం నేను ఆలోచన జేసి, ఎలా వస్తుంది డబ్బు? పాండ్‌కే ఒక రూ. 1,00,000 వస్తుంది అంటే కండక్టరే గదా! మరి నేను కండక్టర్‌నే గదా! నాకెందుకు రాదు అన్న ఉద్దేశ్యంతోటి నేను గూడా ఇదేందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నా లోపట కలిగింది సార్. నా లోపట కలిగి నేను గూడా మెల్లగా ఫోను చేద్దామని అనుకున్నా. కానీ ఫోను చేస్తే నేను మధ్యలో చాలా సార్లు ఫోను లేపలేదు. లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది ఫేకు ఇలాంటివి జాయిన్ కావద్దు అనేది నేను ఫిక్స్ అయినా. కాబట్టి నేను ఫోను లేపలే. కానీ మనంతల మనమే ఫోను చేస్తే కొంచెం నామోషీగా ఉంటదేమో! తను ఎంబడే ఉండి నువ్వు గూడా వస్తావని నాకు తెలుసు అని అంటాడేమో! అట్లా అన్నాడనుకో అట్లాంటిది జర మనకు బాగుండదేమో అన్న ఉద్దేశ్యంతోటి నేను అక్కడ కాల్ జేయలేదు. కానీ కాల్ చేయాలని అనుకున్నా గానీ కాల్ చేయలేదు. కానీ మనందరికీ తెలుసు వెస్టిజ్ వాళ్ళు మనకు కాల్ జేస్తారు. ఖచ్చితంగా కాల్ జేస్తారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదే విధంగా మళ్ళీ నాకు కాల్ జేసి, "ఈసారి నా చెక్కు చూసినవా?" అని అన్నాడు. చూసినా పాండు ఒక 1,00,000, 2,000 అని పెట్టినావు గదా! అన్నా. యెస్ అవును. నీకు చూసినావు కాబట్టి నేను నీ దగ్గరికి రావాలనా? నువ్వు నా దగ్గరికొస్తావా? అని నన్ను అడగడం జరిగింది. అడిగితే నేను మాత్రం వెంబడే స్పందించి, "నువ్వెక్కడున్నావో చెప్పు నేను నీ దగ్గరికొస్తా" అని జెప్పిన. ఎందుకంటే ఒక రూ. 1,00,000 తీసుకునే వ్యక్తి మళ్ళీ మనల్ని ఇన్వైట్ జేస్తుండు. సో, ఇది ఏందో తెలుసుకోవాలని ఉంది నాకు గూడా గాబట్టి ఇంటికెళ్ళినా. ఇంటికెళ్ళి అక్కడ ప్లాన్ ఇన్న తర్వాత నాకు పెద్దగా ఈ పెద్దగా ఏమి అర్థం కాలే. ఎందుకంటే మళ్ళీ పాండు చెప్పిన ప్లాన్ ఏందంటే మళ్ళీ సబ్బులు, షాంపూలు ఇగో ఇవే చెప్తుండు మళ్ళీ. నాకెక్కడ సింక్ అయితలేదు సార్. ఈ సబ్బులేంది? డబ్బులేంది? ఈ సబ్బుల గురించి చెప్తున్నాడు. అక్కడ డబ్బుల గురించి చెప్తున్నాడు. ఇన్నిన్ని లక్షలు ఇందులో ఎట్లొస్తాయి అన్న ఉద్దేశంతోటి నేను అక్కడ కొంచెం ఆలోచన చేసిన. తర్వాత చాలా మందికి చెప్పిన. ఇది కాన్సెప్ట్ అర్థమై. మనం కొనుక్కుంటే డబ్బులొస్తాయి. హెల్త్ ఒస్తది. ఓ 10 మందికి చెప్తే డబ్బులొస్తాయన్న ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైందక్కడ. సో, నేను చాలా మందికి కాన్సెప్ట్ చెప్పి ఎంతోమందిని తీసుకొద్దామని చూసిన. ప్రొడక్ట్ వాడినా చాలా సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. బాగున్నాయి గానీ, కొంతమందికి జెప్తే "ఏం జేయాలే ఇందులో నేను" అని అడిగితే, "ఏం లేదు నీ ఫ్రెండ్స్‌కు ఈ యొక్క నేను ఏ విధంగా అయితే నీకు చెప్పినో, నువ్వు గూడా అదే విధంగా నీ ఫ్రెండ్స్‌కి చెప్పి ఇందులో జాయిన్ జేసి వాళ్ళకి గూడా ఈ ప్రొడక్ట్‌లు ఇప్పియి" అని జెప్పిండు. ఓహో! చాలా ఈజీగుంది గదా! ఇంతేనా అన్న ఉద్దేశంతోటి నాకర్థమైంది పాండు. ఇగ నువ్వు మర్చిపో అని జెప్పిండు. నువ్వు మర్చిపో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నేను నేను జూసుకుంటా అని జెప్పిన. అనుకోని నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి చెప్పిన సార్. నా ఫ్రెండ్స్ అందరూ గూడా ఎవరు గూడా దీన్ని బిలీవ్ జేయలే. నేను ఏ విధంగా అయితే బిలీవ్ జేయలే, వాళ్ళు గూడా ఎవ్వరు బిలీవ్ జేయలే. బిలీవ్ జేయకపోగా అందరూ నా పైనే సెటైర్‌లు ఏస్తున్నారు. ఓహ్! ఇలాంటివి చాలా వచ్చినాయిరా, చాలా పోయినాయి. అది ఇది అని ఏదేదో జెప్తున్నారు. సో, ఒకటి ఫ్రెండ్స్ చాలా మందుర్రు గానీ ఎవరు వస్తలేరని మళ్ళీ పాండుకు పాండు ఇట్లా ఫ్రెండ్స్ చాలా మందుర్రు గానీ ఎవరు వస్తలేరు. అసలు ఏందో ఇది నాకు గూడా పెద్దగా అర్థం గాలే మరి. నువ్వు చెప్తుంటే బాగుంది గానీ, ఇక్కడ ఎవ్వరు దీన్ని బిలీవ్ చేస్తలేరు. ఏంది ఇది అని అడిగితే, ఒకటే మాట అన్నాడు. "నువ్వు మీటింగ్‌కి రావాలి సురేష్" అని జెప్పిండు. సో, ఓకే. మీటింగ్‌కైనా వస్తా. ఎందుకంటే రూ. 1,00,000 వ్యక్తి పిలుస్తున్నాడు. నీకు గూడా 1,00,000 వస్తదని అంటుండు. సో, నాకు గూడా డబ్బులు కావాలి కాబట్టి, అక్కడ నేను మళ్ళీ ఎంజాల్‌లో ఫస్ట్ మీటింగ్ నాది. అక్కడ మన మహా గురూజీ, ఎంఎస్ సార్ యొక్క మీటింగ్. కొంతమందికి చెప్తే ఎవరు రాలే కాబట్టి నేను కొంచెం నెగెటివ్ తోటే ఉన్నా. లాస్ట్‌లో కూర్చున్నా ఎళ్లి. లాస్ట్‌లో కూర్చుంటే అక్కడ కొంతమంది లీడర్స్ అక్కడ వచ్చిర్రు. ఎవరు మన బాలం శ్రీనివాస్ సారు, సైదుల్ సారు, బీబీ మేడం ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఈ బిజినెస్‌లో. నేనొచ్చి కొంచెం కూర్చున్నా. నెగెటివ్ మైండ్ తోటే కూర్చున్నా. అక్కడ నాకొకటే అర్థమైందంటే వీళ్ళందరూ డబ్బులొస్తున్నాయి అని జెప్పిర్రు.
సో, ఎలా వస్తున్నాయని తెలుసుకోవాలనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే వస్తున్నాయని తెలిసింది నాకు కూడా గానీ, జనాలెందుకు వస్తలేరు ఇందులోకి? చాలా మంది రావాలి గదా! ఏందసలిది? ఈళ్ళొస్తున్నాయని జెప్తుర్రు వాళ్ళెందుకు వస్తలేరన్న ఉద్దేశంతోటి చాలా ఇంట్రెస్ట్‌గా నేను ఆ మీటింగ్ వినడం జరిగింది సార్. ఆ మీటింగు విన్న తర్వాత మన గురువు ఆహ్, ఎంఎల్ సార్ గారు అక్కడికి ఇన్వైట్ జేసిర్రు. సారొస్తుంటే అందరూ లేచి నిలబడి చప్పట్లతోటి సార్‌ని ఇన్వైట్ జేసిర్రు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు ఇంత వాల్యూ ఇస్తుర్రు సార్‌కని అనుకున్నా. సారొచ్చేసి నాకు ఒక 3,25,000 వస్తున్నాయి ఈ బిజినెస్‌లో అని జెప్పిండు. సో, నాకొక్కటే ఒకటి అర్థమైంది. మా ఫ్రెండ్‌కు పాండుకు 1,02,000 వస్తున్నాయి. సరే ఈసారికి 3,20,000 వస్తున్నాయి. కానీ ఎట్లొస్తున్నాయి? అసలు ఇన్నిన్ని డబ్బులొస్తే బయట జనాలు ఎందుకు వస్తలేరన్న ఉద్దేశంతోటి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ తోటి అక్కడ కూర్చోవడం జరిగింది. అక్కడ సారు చాలా సింపుల్‌గా చెప్పేసిండు కాన్సెప్ట్. కంపెనీ ఉంటది. ఇక్కడ మనమందరం కస్టమర్‌లము. మధ్యవర్తులు ఎవరు లేరు ఈ బిజినెస్‌లో. ప్రోడక్ట్ చాలా బాగుంటది. మనం వాడుకుంటే దాని గురించి తెలుస్తది. యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనకు నచ్చితే ప్రతి విషయాన్ని 10 మందికి చెప్పే అలవాటు జనాలకందరికి ఉంది. ప్రతి విషయం జనాలకు మనం ఏది నచ్చితే అది షేర్ చేస్తూ ఉంటాం. మన పక్కింటి వాళ్ళకో, మన అన్నకో, మన తమ్మునికో, మన ఫ్రెండ్స్‌కో, కొలీగ్స్‌కో, రిలేషన్‌కో ఇలా మనము ఏది నచ్చినా కొంతమందికి షేర్ చేసే అలవాటుంది కాబట్టి ఒక్కసారి షాప్ చేంజ్ చేసుకొని నీకు కావాల్సిన ప్రొడక్ట్‌లు తీసుకో. ఇవన్నీ తీసుకొని యూజ్ చేసిన తర్వాత బాగున్నాయి అని ఒకవేళ మనం గనక సాటిస్ఫైడ్ అయితే, ఈ విషయాన్ని 10 మందికి చెప్పాలి. మంచిని 10 మందికి పంచితే ఇందులో డబ్బొస్తది. ఈ డబ్బు ఎక్కడికెళ్ళొస్తదంటే మధ్యవర్తులు ఈ యొక్క కంపెనీలో ఎవరూ లేరు. ఓన్లీ కంపెనీ టు కస్టమర్. ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఎవరైతే బయట మన యాడ్స్ ఇస్తుర్రో పేపర్‌లో గాని, టీవీలో గాని ఎవరైతే యాడ్స్ ఇస్తుర్రో అలాంటి సెలబ్రిటీలు ఇందులో ఎవరు లేరు. వాళ్ళ డబ్బు మనకొస్తుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాం జనాలకు గాబట్టి. సో, ఈ కాన్సెప్ట్ నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది కాన్సెప్ట్. వాళ్ళ డబ్బులు మనకొస్తున్నాయి. పని జేస్తే డబ్బులొస్తున్నాయని అర్థమైంది. సార్ చెప్పడంతోటి. సో, అక్కడ నాకర్థమైన విషయం ఒకటే ఒకటి. బిజినెస్ చాలా బాగుంది. ఆళ్ళ డబ్బులన్నీ ఇగో వీళ్ళకి మన లీడర్స్‌కి అందరికొస్తున్నాయి. సో, మనం గూడా స్టార్ట్ జేయాలన్న ఉద్దేశంతోటి నేను స్టార్ట్ జేసిన సార్ ఇది బిజినెస్. చాలా బాగుంది అన్న ఉద్దేశంతోటి 10 మందికి హెల్ప్ జేయొచ్చు ఈ బిజినెస్‌లో అన్న ఉద్దేశంతోటి నేను స్టార్ట్ జేసిన. స్టార్ట్ జేసిన తర్వాత ఒక ఒక 5 నెలలకు బ్రాంచ్ డైరెక్టర్ అయినా పార్ట్ టైమ్. 5 నెలలకు బ్రాంచ్ డైరెక్టర్ అయినా పార్ట్ టైమ్ అయినప్పుడు ఈ బిజినెస్‌కు మీటింగ్స్ చాలా, చాలా మీటింగ్స్. ఎక్కువ మీటింగ్స్‌కి ఎందుకెళ్ళినంటే ఇక్కడ మీటింగ్స్‌కు ఒకటే నెలలో ఒక 12 మీటింగ్‌లు ఇన్నా నేను. 12 మీటింగ్‌లు ఎందుకు అటెండ్ చేయాల్సొచ్చింది నువ్వు ఒకటే నెలలో అంటే, ఈ బిజినెస్ గురించి జనాలకందరికీ అవగాహన లేదు బయట. కాబట్టి ఇక్కడ ఈ మీటింగ్‌లలో మాత్రమే సక్సెస్ అయిన లీడర్‌లు మాత్రమే ఈ బిజినెస్ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతుర్రు. ఇందులో డబ్బు ఎలా వస్తదో చెప్తుర్రు. ఈ బిజినెస్ ఏందో చెప్తుర్రు. ఈ బిజినెస్ ఎందుకు చేయాలనో చెప్తుర్రు వీళ్ళే. బయట పోయి ఇదే విషయం అని చెప్తే వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. ఓహ్! ఇలాంటివి చాలా వచ్చినాయి. ఓహ్! ఇలాంటివి చాలా వచ్చినాయి. సో, నాకొకటే ఒకటి అర్థమైంది. ఒకటే నెలలో 12 మీటింగ్‌లు ఎందుకు అటెండ్ కావాల్సొచ్చిందంటే, ఈ బయట వీళ్ళు ఏసే క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది ఇక్కడ ఈ మీటింగ్‌లలో మాత్రమే దొరుకుతుంది. ఈ లీడర్స్ మాత్రమే చెప్తారు. సో, వీళ్ళందరూ పాజిటివ్‌గా మాట్లాడుతుర్రు అన్న ఉద్దేశంతోటి ఈ మీటింగ్‌లో అటెండ్ అయితేనే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు వీళ్ళందరూ అన్న ఉద్దేశంతోటి నేనక్కడ 12 మీటింగ్‌లు అటెండ్ కావడం జరిగింది. అక్కడ అందరూ గూడా లీడర్స్ అందరూ గూడా "నీకు డబ్బొస్తది, నీకు డబ్బొస్తది, నీకు డబ్బొస్తది" అని ఒక తెలియని వ్యక్తులు గూడా మనకు డబ్బొస్తదని చెప్పడంతోటి, అదే తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్‌కి చెప్తే, "నీ మొఖానికారా నీ మొఖానికి డబ్బొస్తదా?" అని అంటారు. మన ఫ్రెండు. కానీ ఒక తెలియని వ్యక్తి "నీకు గూడా 1,00,000 వస్తది సార్ ఈ బిజినెస్‌లో" అని చెప్తున్నారు. సో, నాకొక్కటే ఒకటి అర్థమైంది. వీళ్ళతోటి జర్నీ చేయాలని అర్థమైంది నాకు. వాళ్ళతోటి జర్నీ అని అర్థమయ్యి ఒక 5 నెలల తర్వాత ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన 3,700 చెక్కొచ్చింది సార్. బ్రాంచ్ డైరెక్టర్. 3,700 వచ్చినప్పుడే నాకొక్కటే ఒకటి అర్థమైంది. ఈ బిజినెస్‌లో డబ్బుంది. నాకు 3,700 వస్తున్నాయంటే వాస్తవానికి పైనున్న వాళ్ళ లీడర్‌కి అందరికి డబ్బులొస్తున్నాయి. 1,00,000, 2,000 వస్తున్నట్టే. 3,20,000 వస్తున్నట్టే గురువుగారికి. సో, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నాకు గూడా డబ్బు కావాలి. నేను ఆర్టీసీలో 13 సంవత్సరాలు చేసిన. 13 సంవత్సరాలు చేస్తే 33,000 సాలరీ నాకక్కడ.
13 సంవత్సరాలు చేస్తే. 13 సంవత్సరాలు చేస్తే 33,000 సాలరీ. కానీ అక్కడ లైఫ్ మారే అవకాశం లేదు. నా ఉద్యోగంలో నాకు 1,00,000 వస్తదో రాదో కూడా తెలవదు సార్. ఎప్పుడొస్తదో కూడా తెలవదు నాకు. అటువంటిది జస్ట్ ఇక్కడ ఈ బిజినెస్ గనక చేస్తే ఇందులో 1 ఇయర్ 1,00,000 అని స్లోగన్ చెప్తుంటాయి మీటింగ్‌లలో. 1 ఇయర్ 1,00,000 అక్కడ 13 ఇయర్స్ 33,000. కాబట్టి ఈ బిజినెస్ చేయాలని డిసైడ్ అయినా, ఎక్కువ మీటింగులు విన్నా, సక్సెస్ అయిన లీడర్ల మాటలు విన్నా మెయిన్. అక్కడ నాకు అర్థమైందేందంటే ఎవరైతే దీన్ని గట్టిగా ఒక గోల్ పెట్టుకొని పని చేస్తారో, ఎవరికైతే లక్ష్యం ఉందో, ఎవరికైతే డబ్బు కావాలో, ఎవరికైతే ఇందులో హెల్త్ కావాలనో వాళ్ళందరూ ఇందులో సక్సెస్ అయితారో అనే మాటలు నన్ను ఈ బిజినెస్ చేసేటట్టు చేసినాయి. సో 3,700 వచ్చినప్పుడు నేను అప్పుడే జాబ్ బంద్ చేసిన. నా జాబ్‌ను పక్కకెట్టి 3,700 వచ్చినాయి. ఇందులో చేస్తే ఖచ్చితంగా డబ్బొస్తదని అందులో ఇందులో జర్నీ చేసేసా. జర్నీ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ ఇందులో నేను ఫుల్ టైమ్ నాకు ఒక 2 ఇయర్స్. రూ. 230 నా ఫస్ట్ చెక్ సార్ వెస్టీజ్ త్రూ. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,12,742. సో, నాకు ఇవన్నీ గూడా మీటింగ్స్‌కి ఎక్కువ ఎళ్ళడం ద్వారా ఈ విషయాలన్నీ అర్థమైనాయి. ప్రతి లీడరొచ్చి మీటింగ్స్‌కి అటెండ్ కండి. మీటింగ్స్‌కి అటెండ్ కండి. మీటింగ్స్‌కి అటెండ్ కండి. నేనెక్కడ మారినంటే మీటింగ్‌లలో మారినా. నా మైండ్ సెట్ ఎక్కడ మారింది అంటే మీటింగ్‌లలో మారింది. సో, నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ గూడా మీటింగ్‌లలో మారతారు. మీటింగ్‌లోనే వీళ్ళందరూ చేంజ్ అయితారనేది ఒకటి అర్థమయ్యి, ఎక్కువ శాతం మీటింగ్‌లు అటెండ్ చేపించడమే ఈ బిజినెస్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. మన సొంత తెలివితేటలు ఈ బిజినెస్‌లో పనికిరావు. బయట ఉన్న నీ పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఈ బిజినెస్‌లో పనికిరాదు. ఇందులో కొంతమంది లీడర్స్ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. వాళ్ళ మాటలు ఇంటూ వాళ్ళతో పాటు కాపీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం ఈ బిజినెస్. చాలా ఈజీ బిజినెస్ అని నేను చెప్పను కానీ చాలా సింపుల్ బిజినెస్. చాలా సింపుల్ బిజినెస్. సో, మనం చెప్తూ ఎళ్లి పోతూ ఉండాలి. ఎక్కడ గూడా నెగెటివ్ మాట్లాడకుండా పాజిటివ్ తోటి ఎళ్ళిపోతూ ఉండాలి. సో, అది అర్థమైంది నాకు. ఎప్పుడైతే ఈ చెప్పొచ్చిందో, సో, దీనివల్ల ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు. ఎంతో ఈ సమాజంలో ఎంతోమంది పేదవాళ్ళురు. వాళ్ళందరికి దీన్ని పరిచయం చేయొచ్చు. అందరిని దీంట్లోకి తీసుకురావచ్చన్న ఉద్దేశంతోటి నేను ఇందులోకి జాబ్ బంద్ చేసి చేస్తున్నా సార్. సో, హుండాయ్ వెన్యూ వైట్ కలర్ సన్ రూఫ్ కారు తీసుకోవడం జరిగింది నేను. సో, ఇది నేను అనుకోలే స్టార్టింగ్‌లో. కారు గాదు గదా! కనీసం జాబ్ చేసేటప్పుడు కారు టైర్ కొనాలనే ఆలోచన గూడా లేకుండే నాకు. అయితే ఇందులోకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక కారు తీసుకో నువ్వు. ఒక కారు తీసుకోవడంతోటి కారు తీసుకున్నా. అదే విధంగా ఇందులో ఒక 8 మంది నా డౌన్‌లో ఒక 50,000 పైన తీసుకునే లీడర్స్ ఉన్నారు నా డౌన్‌లో. జస్ట్ వాళ్ళకి ఒక లక్ష రూపాయలు వచ్చేటట్టు ప్లాన్ చేస్తే నాకొచ్చేసి ఒక 4,00,000, 5,00,000 వస్తది సార్. ఇది ప్లాన్. ప్లాన్ ఏందంటే మనం తీసుకొచ్చినోళ్ళకు డబ్బులు ఇప్పిస్తే మనకిందులో డబ్బొస్తది. ఇందులో చాలా మంది హెల్త్ కోసం వచ్చిర్రు. బీపీ, షుగరు, థైరాయిడు ఇలాంటి ఎన్నో వ్యాధులకి ఇందులో ఒక 3, 4 నెలలు సప్లిమెంట్స్ వాడుకుంటే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఎంతో మందికి హెల్ప్ చేసినాం. ఈ హెల్ప్ చేసేది ప్రతి ఒక్కరికి ఉంది ఇందులో. సో, ఇవన్నీ నాకు అర్థమయ్యి ఒకటే ఒకటి వెస్టీజ్‌ని గనక నమ్మితే, వెస్టీజ్‌ని గనక నమ్మితే పేదరికం పోతుంది. ధనవంతులుగా మారొచ్చు. ఈ అవకాశం ఎవరికుందంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఉంది ఈ అవకాశం. కానీ జనాలకు క్లారిటీ లేక మనీ సర్క్యులేషన్‌లలో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి 10,000 కట్టు, ఇద్దరిని కట్టి, 3,000 కట్టు, ముగ్గురిని కట్టి ఇలాంటి ప్లాన్‌లలోకెళ్ళి ఈజీ మనీ కోసం ట్రై చేసి జనాలందరూ డబ్బు పోగొట్టుకొని వెస్టీజ్ గూడా అలాంటిదే అనే ఉద్దేశంతోటి వాళ్ళు రావడం లేదు. కానీ వాళ్ళకి గనక దీని గురించి తెలియజేస్తే, క్లారిటీ ఇస్తే మాత్రం ప్రతి ఒక్క మనిషికి డబ్బులు అవసరమున్నాయి భూమి మీద. అందరూ గూడా వెస్టీజ్‌లోకొస్తారు. సో, ఈ ఒక యజ్ఞంలాగా, ఒక ఉద్యమంలాగా దీన్ని అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సమాజంలో మనకొక గుర్తింపు,
ఏం కావాలని ఉంది వెస్టీజ్‌లో, ఎంత కావాలని ఉంది. బయటికి ఏదైనా మనకు టూర్స్ ఎళ్తావా? ట్రావెల్ ఫండ్ ఉంది. కారు కొంటంటే కారు ఫండ్ ఉంది. ఇల్లు కొంటంటే హౌస్ ఫండ్ ఉంది. లేదు సార్ ఇవన్నీ ఏమొద్దు నాకు. నాకు అవన్నీ ఉన్నాయి అంటే 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు ఇందులో ఈ బిజినెస్‌లో. నాకు డబ్బుంది నేను హెల్ప్ చేస్తా కొంతమందికంటే హెల్ప్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఇది గూడా లేదు. నేను ఓన్లీ దేశ సేవ కోసం నాకు దేశ సేవ అంటే నాకు చాలా ఇష్టము. నేను దేశ సేవ చేస్తా అంటే ఈ ప్రొడక్ట్ కొనుక్కుంటే జీఎస్టీ దేశానికెళ్ళిపోతది. అంటే నీ నువ్వు కొనుక్కున్న దాంట్లకి డబ్బు గూడా కొంచెం దేశానికెళ్ళిపోతది. టాక్స్ రూపంలో. ఆ విధంగా సేవ చేయొచ్చు. ఎట్లంటే అట్లా. మనకి ఏదంటే అది ఎస్టీలో. ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయో జస్ట్ అవన్నీ ఉన్నాయి వెస్టీజ్‌లో. కాకపోతే నువ్వు నమ్మాలి. కొన్ని రోజులు జర్నీ చేయాలి అంతే ఇందులో. ఇవన్నీ అర్థమైనోళ్ళు ఆగుతలేరు. అర్థం కానోళ్ళు కదులుతలేరు. ఇది నాకు అర్థమైంది. మనలాంటి పేదవాళ్ళు చాలా మంది బయట 10,000కు, 20,000కు, 30,000కు పని చేస్తుర్రు. ఇందులోకి అందరిని తీసుకొద్దాం. అందరిని తీసుకొచ్చి అందరికి డబ్బులు వచ్చేలా చేద్దాం. ఒక యజ్ఞం లెక్క మన ఆహ్, గురూజీ ఎంఎస్ఎస్ఆర్ గారు ఒక ఒక ఆ స్థాయిలో ఉండి గూడా ఇంకా కష్టపడుతుండు. చూడండి. ఒక పెద్ద స్థాయికెళ్ళి ఇంకా మీటింగ్‌లు పెడుతున్నాడు. నాది 1,12,000 అయితే నన్ను జాయిన్ చేసిన మా పాండు సార్‌ది వీఎంసీఎం ఇప్పుడు ఓ 12 లాక్స్ పర్ మంత్. 12,00,000. తను నాకు ప్లాన్ ఎప్పుడు చెప్పిండంటే 18,000 వచ్చినప్పుడు చెప్పిండు. ఇక్కడ 12,00,000 తీసుకునే ఒక వ్యక్తి, ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్‌ట్రార్డినరీగా మారిపోయిండంటే చూడండి వెస్టీజ్ పవర్ ఎంతుందో. ఇప్పటికి తను కష్టపడుతున్నాడు. నేనింకా డిస్ట్రిబ్యూటర్‌ని అని చెప్తున్నాడు. కొత్తగా నేను ఇప్పుడే జాయిన్ అయినా అని చెప్తున్నాడు కొత్త వాళ్ళకి. మనిద్దరం కలిసి పని చేద్దాం అని అంటున్నాడు. ఎక్కడుంది సార్ బయట? ఒక రూ. 1,00,000 వచ్చినోళ్ళు మనతోటి ఎవరన్నా బయట మాట్లాడుతుర్రా? మనతోటి మాట్లాడడం కాదు కదా! కనీసం మనల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు బయట. రూ. 1,00,000 వచ్చినోళ్ళు. అక్కడక్కడ ఉన్నారు. రూ. 1,00,000 సంపాదించినోళ్ళు లేరని అంటలేము. ఉన్నారు గానీ వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు. ఒక 18,00,000 తీసుకున్న మహాగురూజీ మీటింగ్‌లు పెడుతున్నాడు. ఒక రోజు 3 లేదా 4. చూడండి జనాలకు మంచి చేయాలి. దీని గురించి తెలియజేయాలి. ఇదంటే ఏందో పబ్లిక్ తెలవాలి అనే ఉద్దేశ్యంతోటి వీళ్ళందరూ పోరాటం చేస్తుర్రు. వాళ్ళు ముందరెళ్తుర్రు. మనం వెనకెళ్దాం. సో, అందరూ గూడా ఈ బిజినెస్‌లో ఒక 1 ఇయర్ 1,00,000 స్లోగన్. 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000 అని ఒక స్లోగన్. ఒక మారు మ్రోగాలి. ఇలా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ బిజినెస్‌లో ఎటువంటి ఈగోలు తర్వాత మనకు ఎటువంటి పగలు గాని, ప్రతీకారాలు ఇలాంటివేమీ లేవు ఇందులో. అందరికి మంచి చేస్తూ వెళ్ళిపోయి అందరం ఒక సక్సెస్ కావాలి ఈ బిజినెస్‌లో. అందరికీ అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోండి. కొన్ని మీటింగ్‌లకెళ్ళండి. వెళ్లి తెలుసుకొని క్లారిటీ తీసుకుంటే ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ కావచ్చు సార్. ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఆహ్, సురేష్ సార్ గారికి, అదేవిధంగా ఒక మంచి ఒక గ్రేట్ లీడర్ సురేష్ సార్. ఆ వాయిస్ ప్లస్ ఒక మంచి టీమ్‌ను మెయింటైన్ చేస్తున్నాడు సారు. మంచి ఫ్యూచర్ ఉంది సార్‌కి. సో, ఒక సక్సెస్ అయిన లీడర్ ఎంబడి మనం వెళ్తే సక్సెస్ అయితాం. సో, థాంక్ యూ సురేష్ సార్. నన్ను ఇన్వైట్ చేసినందుకు. మా అదేవిధంగా అందరికీ లీడర్స్ థాంక్ యూ సో మచ్. మీరందరూ గూడా ఎక్కువ మీటింగ్‌లకు ప్రమోట్ చేసుకొని, దీని గురించి క్లారిటీ తీసుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. సురేష్ సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ. గుడ్ థాంక్ యూ మార్నింగ్. సార్. నేను చిన్న ఇప్పుడు ఎంటర్ అయ్యాను. యెస్. ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే అవకాశం ఇచ్చినందుకు. ఇంకొంచెంసేపు మీరు మాట్లాడితే బాగుండు అనిపించింది. బట్ మీరు కొంచెం స్పీడ్‌గా కంక్లూడ్ చేసినట్టున్నారు. సో, థ్యాంక్ యూ సార్. సో, సార్ మీరు జాబ్ ఎప్పుడు బంద్ చేశారు? జాబ్ బంద్ చేసి నేను 2 ఇయర్స్ అయితుంది సార్. 2 ఫుల్ టైమ్. ఇయర్స్ 30,000 చెక్ వచ్చినప్పుడా? లేదు సార్ 3,700 సార్.
3,700 వచ్చినప్పుడు ఆర్టీసీ కండక్టర్ జాబ్ రిజైన్ చేశారు. జాబ్ బంద్ చేసిన సార్. అంత అంత బిలీఫ్ వచ్చింది నాకు ఇందులో అసలు. ఆ! సార్ ఎందుకు జాబ్ బంద్ చేయాల్సొచ్చింది అంటే, నాకు హ్మ్. 18,000 వచ్చినప్పుడు నాకు పాండు సార్ చెప్పినప్పుడు నేను జాయిన్ కాలే. 1,00,000 ఆ! వచ్చినప్పుడు 1,00,000 వచ్చినప్పుడు నాకు నా దగ్గరకొచ్చిండు. కానీ ఓకే. 1,00,000 వచ్చినప్పుడు నేను జాయిన్ అయినా. నేను హ్మ్. బ్రాంచ్ అయ్యేసరికి 5 మంత్స్ పట్టింది సార్. పార్ట్ టైమ్. 5 ఓకే. మంత్స్‌లో పాండు సార్ చెక్ వచ్చేసి 2,46,000. అబ్బా! నేను బ్రాంచ్ అయ్యేసరికి 5 మంత్స్‌లోనే రూ. 1,00,000 ఉన్న పర్సను 2,46,000కి వెళ్ళిండంటే, అసలు ఇంత హ్మ్. గొప్పది అన్న ఉద్దేశంతోటి నేను అప్పుడే 3,700 వచ్చినప్పుడే నేను జాబ్ బంద్ చేసిన బ్రాంచ్ డైరెక్టర్‌గా. సో, ఓకే. అక్కడి ఓకే. నుంచి జర్నీ స్టార్ట్ చేసిన. మీటింగ్‌లకి ఎక్కువ అటెండ్ అయినా. ఓకే. అట్లా నాకు ఈ బిజినెస్‌లో క్లారిటీ అనేది బాగా వచ్చింది. కారణం ఏందంటే ఎక్కువ మీటింగ్‌లు అటెండ్ కావడంతోటి. ఓకే. మనకిక్కడ ఇబ్రాహీంపట్నం ఏరియాలో స్టార్టింగ్‌లో అప్పుడు ఆ టైంలో మన గురువుగారు ఎంఎస్ సార్ గారు చాలా మీటింగ్‌లు పెట్టేది ఇక్కడ ఈ టైం అప్పుడు ఇక్కడ. హ్మ్. హ్మ్. స్టార్టింగ్‌లో అవునవును. ఫుల్లు మీటింగ్‌లు. వారానికి ఓసారి 2 సార్లు గూడా పెట్టేది సార్. హ్మ్. 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 ఎక్కువ మీటింగ్‌లు అటెండ్ కావడంతోటి ఏం లేదు సారు ఇవి బాగా చెప్పేది. మనం 10 మందికి హెల్ప్ చేస్తే డబ్బొస్తుంది. 10 మందికి సహాయం చేస్తే డబ్బొస్తుంది. మంచి చేస్తే డబ్బొస్తుంది అన్న ఉద్దేశంతోటి అవి బాగా కనెక్ట్ అయ్యేది నాకు. మనకు ఎందుకంటే మనం హెల్ప్ చేయాలి కొంతమందికి. మంచి చెయ్యాలి కొంతమందికి అని అనుకునేవాళ్ళం కాబట్టి అవి బాగా కనెక్ట్ అయ్యి బిజినెస్‌కి రావడం జరిగింది. అదే విధంగా మా పాండు సార్‌కి డబ్బొస్తుంది. ఈ 2 బాగా కనెక్ట్ ఓకే. అయ్యి తొందరనే జాబ్ బంద్ చేసిన. అదే. అదే. రిస్క్ అనిపించలేదు సార్? ఇట్లాంటివి ఉంటాయో, పోతాయో మళ్ళీ ఎప్పుడంటే ఉంది గదా! ఫ్యూచర్‌లో ఉన్న జాబ్‌ని వదిలేసుకుంటే అందుకే పరిస్థితి సార్. ఏంది? ఆ! సార్ అందుకే నేను అందుకే 12 మీటింగ్‌లున్నా సార్ నేను. 12 మీటింగ్‌లుంటే అప్పటికే ఇందులో ఒక 19 ఇయర్స్ కంపెనీ ఇది. ఒక హ్మ్. వరల్డ్ వైడ్ ఉందిది. ఒక హ్మ్. 8 దేశాలలో ఉంది అని జెప్పిరప్పుడు. ఇప్పుడు 9 దేశాలు ఉంది. ఒక ఫిలిప్పీన్సో ఏమో లేకుండే అదొచ్చినట్టుంది వచ్చిన తర్వాత. హ్మ్. ఒక 8 దేశాలలో ఉంది. ఇండియాలో ఉంది. దీనికొక చరిత్ర ఉంది కంపెనీకి అని జెప్పిర్రు సార్ మీటింగ్‌లల్ల. హ్మ్. హ్మ్. చరిత్ర ఉంది ఒక కంపెనీకి. హ్మ్. ఇది అక్కడ నేను విన్నా. విన్న తర్వాత నాకు బాగా నమ్మకం వచ్చింది సార్ ఫస్ట్ కంపెనీ మీద. ఇది ఫ్యూచర్‌లో స్కోప్ ఉంది బిజినెస్‌కి. ఓకే. ఫ్యూచర్‌లో స్కోప్ ఉన్న బిజినెస్. ఒకటే ఒకటి అక్కడ చెప్పిర్రు. కంపెనీ ఎందుకు బంద్ అయితది సార్? ఏమున్నాయి ఇందులో సబ్బులు, సర్ఫులు, షాంపూలు, వంట నూనె ఇవే గదా! ఇవెట్లా హ్మ్. బంద్ అయితాయి? ఇవి మనుషులు భూమి మీద ఉన్నంత వరకు వాడతారు గదా! ఇవే అన్న ఉద్దేశంతోటి అక్కడ ఒక విజనరీ లీడర్ ఎండీ గౌతమ్ బాలి సార్ గురించి గూడా చెప్పడం జరిగింది. నీతి నిజాయితీతోటి కంపెనీ నడుస్తుంది. ప్రతి నెల 10 తారీఖు డబ్బులు పడుతున్నాయి అకౌంట్. ఎటువంటి ఇందులో ఇప్పటి వరకు గూడా 19 ఏళ్ల నుంచి ఈ మార్కెట్‌లో ఒక కంపెనీ నడుస్తుంది అంటే హ్మ్. దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉండాలి, ఎంత జెన్యూన్ ఉండాలి కంపెనీ అనేది ఆ మీటింగ్‌లలో తెలియజేసింది సార్. ఓకే. ఓకే. అందుకే నేను ఓన్లీ పైనున్న లీడర్‌ని నమ్మిన ఫస్ట్ నేను. హ్మ్. 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 ఇంకొకటేందంటే మా పాండు సార్ గూడా జాబ్ బంద్ చేసి చేస్తుండు ఇక్కడ. తర్వాత ఓకే. బాలం శ్రీనివాస్ సార్ గూడా జాబ్ బంద్ చేసి చేస్తుండు. హ్మ్. ఇవన్నీ నేను కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఈళ్ళందరూ బంద్ చేస్తుర్రు గదా! బంద్ చేసి చేస్తుర్రు గదా! నేనెందుకు బంద్ చేయొద్దు ఈ బిజినెస్‌లో? నేనెందుకు డబ్బు తీసుకోవద్దు ఈ బిజినెస్‌లో? హ్మ్. అలా వచ్చిన సార్. ఓకే. మీ సార్ ఆర్టీసీ దాంట్లో దగ్గర దగ్గర ఒక 20, 30 మంది రిజైన్ చేసినట్టున్నారు సార్? పాండు సార్ కింద. నేను సార్ ఒక ముగ్గురున్నారు సార్ ఆర్టీసీ‌లో ఫుల్ టైమ్ చేసేవాళ్ళు. ఓకే. ఫుల్ టైమ్ వోళ్ళు. ఎక్కువ మంది పార్ట్ టైమ్ చేస్తుర్రు. ఒక ముగ్గురు, హ్మ్. నలుగురున్నారు చేసేవాళ్ళు. ఓకే. ఓకే. సార్ నాకు కొంచెం డౌట్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే పాండు సార్ మీ దగ్గరగా ఉన్నారు కదా! అంత స్పీడ్‌గా సక్సెస్ అవ్వటానికి పాండు సార్ సీక్రెట్ ఏంటి సార్? మీరు అది అబ్జర్వ్ చేసుంటారుగా? పాండు సార్ సీక్రెట్ ఏందంటే సార్, పాండు సార్‌కి సబ్జెక్ట్ ఎక్కువ తెలవదు వెస్టీజ్‌లో. ఒకటి ఆ! నమ్మిండు. ఏం నమ్మిండంటే మీటింగ్ ఏడుంటాడికి జనాలను ప్రమోట్ చేయాలి. అక్కడొచ్చిన లీడర్ చెప్తాడు. ఓకే. సూపర్. మన ఆ! ఆ! వాళ్ళందరూ ఏమనుకుంటారంటే సార్ నేను బాగా చదువుకున్నా. నా దగ్గర బాగా టాలెంట్ ఉంది. కాబట్టి ఆ మీటింగ్‌ల కంటే నేనే ఎక్కువ చెప్తానని మనోళ్ళు అనుకుంటారు. పాండు సార్ ఏమనుకుంటాడంటే ఈ బిజినెస్ గురించి నాకంటే పైనున్న వాళ్ళే ఎక్కువ చెప్తారు ఈ బిజినెస్‌ని. ఓహో! ఆ! ఎక్కువ మందిని మీటింగ్‌లకు ప్రమోట్ చేసుకోవడం తన బలం. నాకు తెలిసింది. అంతకు మించి ఇంక తన దగ్గర ఏం లేదింకా. నాకదే కదా ఆశ్చర్యం సార్. కొంచెం మాట్లాడటం కూడా ఫాస్ట్‌గా మాట్లాడతాడు. మరి ఇంత పెద్ద చెక్ గురువుగారు తర్వాత అంత హైయెస్ట్ చెక్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే నాకు ఇప్పటికి ఆశ్చర్యం. యెస్. అవును. అవును సార్. అంతే. తన బలం అదే ఇగ. నాకు తెలిసిందయితే తన బలం అదే. గురువుగారు కూడా చాలా సార్లు చెప్పినారు. ఆ! ఏం మాట్లాడడు జనాల మీటింగ్‌లో కూర్చోబెట్టుకుంటాడు అన్నాడు. ఆ!
అది 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 పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఓకే. అది పెద్ద సీక్రెట్ అది. బీబీ సో మేడం కూడా అదే అదే సేమ్. మన తెలివితేటలు ఇక్కడ ఉపయోగించకుండా జనాలను తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్ట సీక్రెట్. సీక్రెట్ అదే ఇక వాళ్ళ ఇప్పుడు పాండు సార్ది కానీ బీబీ మేడం కానీ సీక్రెట్ అదే ఇక ఈ బిజినెస్ లో. ఎందుకంటే వాళ్ళకు పీపీటీలు వేసి దీని మీద ఎక్స్ప్లెనేషన్ చేసి క్లారిటీ ఇచ్చి వాళ్ళని ఏదో కన్విన్స్ చేసి అంత లేదు, వాళ్ళ ఇద్దరికి లేదు. ఇద్దరికి లేదు. వాళ్ళ బలం ఒకటే, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ జనాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టడం వాళ్ళ బలం. వాళ్ళ సీక్రెట్ కూడా అదే. ఓకే ఓకే. మరి కొంతమంది మిగతా వాళ్ళు మీటింగ్ తీసుకురాలేకపోవడానికి వాళ్ళు తీసుకురావడానికి ఏమన్నా సీక్రెట్ ఉందా గురువు గారు? తీసుకురాకపోవడానికి అంటే సార్ వీళ్ళు ఏమైందంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే మనోళ్ళు కొంచెం గట్టిగా చెప్పకపోవడం, పైన పైన చెప్పడం. ఎందుకు అడుగుతున్నానంటే మా టీంలో ఎదుర్కొన్న సమస్యలు మీ నుంచి 2 మాటలు నాకు అర్థమైంది సార్, అర్థమైంది. మరి వీళ్ళు గట్టిగా చెప్పకపోవడము, ఈ బిజినెస్ కొంచెం చూద్దాంలే చేద్దాంలే ఏదో వస్తారు లేకపోతే లేదని చెప్పడం. సొంత ఖచ్చితంగా తీసుకుపోయి కూర్చోబెట్టాలని డిసైడ్ కావడం. ఓకే. ఏదో ఒకటి చేసి వాళ్ళని మాత్రం కూర్చోబెట్టాలి ఆ బిజినెస్ అందులో ఆ మీటింగ్ లో వాళ్ళు డిసైడ్ అయ్యారు అట్లా. అంటే తెలివిగల్లోడు ఉపయోగించుకున్నాడు తెలివిగలడు. ఎస్ అది వెళ్ళిపోతారు. ఓకే సూపర్ సూపర్. అదే గురువు గారు చాలా సార్లు చెప్పినాడు పాండు సార్ గురించి, బట్ మీ నోటి నుంచి ఉందామని నేను మళ్ళీ ఒక్కసారి. అదే తన సీక్రెట్ అదే. మీకు సార్ రిజెక్షన్ స్టార్టింగ్ లో రాలేదా? అంటే చాలా వచ్చినాయి. ఓకే. రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. సార్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను బ్రాంజ్ అయిన తర్వాత బ్రాంజ్ అయినా డ్యూటీ పని చేసిన బ్రాంజ్ అయినా ఒక 3 months నేను సిల్వర్ ఎలిజిబుల్ కాలే మళ్ళీ. ప్రతి నెల బ్రాంజ్ అవుతుర్రు, నేను సిల్వర్ అయితలేను. ఓకే. 3 months ఇక ఎట్లా అంటే అసలు దీన్ని ఏం చేయాలని తిరిగిన సార్. ఇంకా 3 months తర్వాత మళ్ళీ సిల్వర్ అచీవ్ అయిపోయింది. అవన్నీ ఉన్నాయి సార్, ప్రతి ఒక్కటి వస్తాయి. ఈ సార్ మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ మన పెద్దవాళ్ళు ఎవరు చేయలేదు సార్ ఇప్పటి వరకు. మన పెద్దవాళ్ళు, మన తాత గాని, మన తండ్రి గాని, మన ఫ్యామిలీలో ఎవరు ఈ బిజినెస్ చేయలేదు. మనం మాత్రమే టేకప్ చేసింది ఒకటి. రెండోది, ఈ బిజినెస్ గురించి ఎక్కడ కూడా అవగాహన క్లాసులు కానీ, బయట గవర్నమెంట్ నుంచి జనాలకు అవేర్నెస్ చేసే క్లాసులు కానీ ఎక్కడ లేవు. ఇప్పుడు పెడుతుర్రు ఇవన్నీ కూడా. కాబట్టి జనాలకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఓకే. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఏదైనా సార్ ఒక పని చేస్తూ ఉంటే మనకు ఒక 10 మంది దాని విషయం గురించి మాట్లాడుతూ ఉంటే జనాలకు పాజిటివ్ వెళ్ళిపోతుంటది. ఓకే ఓకే. కొత్తది, ఇది కొంచెం కొత్త ఇండస్ట్రీ, పాతది అయినా జనాల క్లారిటీ లేదు కాబట్టి అసలు అందరూ కూడా ఇలాంటివి చాలా వస్తాయిలే అన్న ఉద్దేశంతో మనీ సర్క్యులేషన్ పెట్టి మాట్లాడుతుంటారు. కానీ నేను నమ్మేది కూడా, బాగా నమ్మేది ఏంటంటే, ఇక్కడ కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. కొన్ని మీటింగ్లకు వచ్చి మైండ్ను చేంజ్ చేసుకో, ఇదేందో అర్థం చేసుకో, ఈ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకో. ఫస్ట్ అర్థం కావాలి, బిజినెస్ అర్థం కావాలి. కొంచెం టైం పడుతుంది. వెంబడే డబ్బులు రాకపోయినా ఈ బిజినెస్ అర్థమైతే మాత్రం మన తరాలు మొత్తం మారుతాయి. ఓకే ఓకే ఓకే. సో అర్థమైందాక జనాలు ఆగట్ల దీంట్లో. అంతే, అదే సమస్య. అదే సార్, చాలా వండర్ఫుల్ గా టీమ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, 300 members అంటే నాటే జోక్ సార్. మార్నింగ్ థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్. రేటింగ్ లో ఉన్నారు. ఇంకా మేము 500 చేంజ్ అయిపోతున్నాం. సో మీ ఓటు గొప్ప. సూపర్. నేను కూడా కొంచెం నా టీం కు పెడుతున్నా. నా టీం కూడా నేను కొంచెం జూమ్ పెడుతున్నా, కానీ ఇంతమంది ఏం రారు. ఓన్లీ ఒక 150 అట్లా వస్తారు సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది. మనం కోటప్పకొండలో కదా కలుసుకుంది ఫస్ట్. ఓకే సార్, కలుద్దాము. వస్తూనే ఉంటాం కదా ఎప్పుడు. అదే ఫస్ట్ మనం మీట్ అయింది కోటప్పకొండలో కదా. అవును సార్, మనం స్టేజ్ మీద మీట్ అయింది.
బీబీ మేడం గారు పరిచయం చేశారు. తన పేరు కూడా సురేష్ సార్ అని. ఎస్ 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 థ్యాంక్ యూ అడగంగానే ఇచ్చినందుకు. సో ఎస్, మన వాళ్ళు కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. మీకు ఏమైనా బిజీ సార్? పర్లేదా? తీసుకోండి ఒక 5-6 మెంబర్స్. ఓకే. లీడర్స్, మీకు అనుమానాలు, డౌట్లు, మంచిదా చెడ్డదా, చేయొచ్చా చేయకూడదా, ఉంటదా పోద్దా, చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. సో చూడండి సారు, గవర్నమెంట్ జాబు అది కొట్టడమే గగనం, అది వస్తేనే జీవితం మారిద్దని చాలా మంది రాత్రింబవళ్ళు కష్టపడి ఆ జాబ్ కొడతారు. అట్లాంటిది సారు వాళ్ళ అప్లైనర్లు ఇద్దరు, ఎవరు బాలం శ్రీను సారు పంచాయతీ సెక్రటరీ జాబ్ రిజైన్ చేశారు. పాండు సారు వాళ్ళ అప్లైనరు ఆర్టీసీ కండక్టర్ జాబ్ రిజైన్ చేశారు. వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు సక్సెస్ అవ్వంగా నేను ఎందుకు కాకూడదని చెప్పి వాళ్ళతో కొన్ని మీటింగ్స్ కి జర్నీ చేసి దీని గొప్పతనం, నెట్వర్క్ లో ఉన్న పవర్ ఏంటి అనేది తెలుసుకొని సార్ కూడా రిజైన్ చేసి ఇప్పుడు యావరేజ్ 1 lakh తీసుకోవడం జరుగుతుంది. పవర్ ఆఫ్ నెట్వర్క్ అండ్ వెస్టేజ్. ఎందుకు మిమ్మల్ని జూమ్ అటెండ్ అవ్వమంటాము అంటే అది కారణం. ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ వింటా ఉంటే మనకి ఎలా గెలవాలి, ఇంత పెద్దదా అన్న ఆలోచన వచ్చింది. చాలా మంది మాకు తెలుసు కదా సార్, తెలియదు సార్. ఇక్కడ ఇందాక సురేష్ సార్ చాలా గొప్ప మాటలు చెప్పాడు. నేను ఎంఎస్ఆర్ గారి మాటలు కూడా విన్నాను. అక్కడ సింపుల్ లాజిక్, నీ తెలివితేటలు ఎక్కడ పనికిరావు. సింపుల్. ఎవరైతే మీటింగ్స్ తెలివిగా ఉపయోగించుకుంటారో, ఎంఎస్ఆర్ తర్వాత ఆ స్థాయిలో చెక్ తీసుకున్నాడు పాండు సార్. చిన్న విషయం కాదు సార్, ఎక్స్ట్రాడినరీ. నేను కూడా అడిగా సార్ని, ఏంటి సార్ అంటే, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ తను ఉంటాడు, తన జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. దట్ ఈస్ ద వన్ మెయిన్ సీక్రెట్ సార్. మిగతా వాళ్ళు చేయలేకపోతుంది, మన పాండు సార్ చేయగలుగుతుంది. అదే సో ఆ సీక్రెట్. దాని మీద ఫోకస్ పెట్టండి లీడర్స్, దాని మీద ఫోకస్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సురేష్ సార్. ఒక్కసారి ఒక 2-3 తీసుకుందాం. తీసుకో. సార్ కొత్త వాళ్ళు ఇద్దామా సారీ? ఎస్, మోహన్ రావు గారు, జాండ్రపేట. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆప్స్. ఎస్, మోహన్ రావు గారు. ఎస్, మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? మాట్లాడండి. ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలు సార్. నా వయసు 70, నేను రిటైర్డ్ అయి 12 ఏళ్ళు అయింది సార్. ఈ వెస్టేజ్ లో రావటానికి అనిల్ గారు, తర్వాత రవి గారు, తర్వాత కిరణ్మయి మేడం గారు వల్ల నేను రావటం జరిగింది. ఈ మీటింగ్ కు ఫస్ట్ సారి మన బూట్ క్యాంపు నరసరావుపేటలో జరిగినప్పుడు నేను ఫస్ట్ గా రావటం జరిగిందండి. అప్పుడు మీరు ఒకసారి లోపల వచ్చేదానికి ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో నేను మిమ్మల్ని షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది నాకు జీవితంలో మర్చిపోలేని మరపురాని సంఘటనగా భావిస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను బట్టి మరి వారు ఒకటే చెప్పారు, ఎంతమందిని తీసుకొస్తే క్యాంపులకి మీటింగులకి అంత సక్సెస్ అవుతారనేటువంటిదే నిదర్శనం. ఆ విషయాన్ని నాకు బాగా కనెక్ట్ అయింది. దాని ద్వారానే ఈ స్థాయికి ఎదిగారనేటువంటిది నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా నేను చెబుతున్నాను. కాబట్టి ఎవరైనా కానీ సక్సెస్ అవ్వాలంటే క్యాంపులకు రావాలి, అలాగే మీటింగులకు రావాలి, అలాగే ప్రమోట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. నేను కూడా ఒక 70 ఏళ్ల వయసులో కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో దీంట్లోకి రావటం జరిగింది. మా పిల్లలిద్దరూ లండన్లో ఉన్నారు. నేను ఈ విషయం మా స్నేహితుల ద్వారా మా అబ్బాయి విన్నాడు. మా చిన్న అబ్బాయిని, నాన్న నువ్వు తిరుగుతున్నావంట, నీకేమన్నా కారు కావాలంటే నేను కొనిపెడతాను, నువ్వు వెళ్ళేది ఏంది అని అన్నాడు. కాదురా, నువ్వు కారు కొనిపించడం కాదు, నేను స్వయంగా దీంట్లో చేరి
కారు సంపాదించి ఆ కారులో నిన్ను ఎక్కించుకోగలిగితేనే నాకు మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు నాకు అవసరమైనప్పటికి కూడా నేను స్వయం కృషితో ఈ 70 ఏళ్ల వయసులో కూడా నేను చేరి సక్సెస్ సాధించి మన గ్రామానికి ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చి వెస్టేజ్ అనేటువంటిది మన మాతృ సంస్థ అనేటువంటి భావాన్ని కలిగించాలనేటువంటి సత్సంకల్పంతో నేను ఈ దీంట్లో ఒక అడుగుపెట్టడం జరిగింది. ఇది సుముహూర్తం, మంచి ముహూర్తం. కాబట్టి మీలాంటి గురువులైనటువంటి ఎంఎస్ఆర్ గారు లాంటి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు, అంటే వయసులో నేను పెద్దవాడినైనప్పుడు కూడా మీరు మనసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు. మళ్ళీ ఈ వెస్టేజ్ అంటే ఈ యొక్క కంపెనీ టు కస్టమర్ అనేటువంటి దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాణిస్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. మీ ఒకటి పెద్దవాళ్ళు ఈ సంస్థలోకి రావటం సో చాలా మందికి ఆదర్శం. ఆల్రెడీ వెల్ సెటిల్ అయి ఉన్నారు. ఎస్, చాలా మందికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మీరు రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. సో గమనించండి లేటర్స్ ఫీడ్బ్యాక్. సో సార్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి సుజాత మేడం, మల్లికార్జున సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, సార్తో మాట్లాడండి. సార్కి ఇందులో మనం మీకు నచ్చిన విషయం, మీరు తీసుకున్న పాయింట్ మాత్రం మాట్లాడండి. థ్యాంక్ యూ. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ లో సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ సార్, నేను మాట్లాడిన దాంట్లో మెయిన్ గా నాకు నచ్చింది అసలు 3000 బ్రాంచ్ అయినప్పుడే మీరు అసలుకి జాబ్ కి క్యాన్సిల్ చేసేసి మీరు దాంట్లో కంటిన్యూషన్ అవ్వటం, మీలాంటి సక్సెస్ఫుల్ అయిన లీడర్స్ ద్వారా ఇంకా మేము కొత్త విషయాలు తెలుసుకునేలాగా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే సార్, మీరు ప్రతి మీటింగ్స్ కి ఎలాగ అటెండ్ అవుతున్నారో, నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను సార్. మేము ప్రతి మీటింగ్స్ కి కావలి, గుడ్లూరు, ఇట్లా మొత్తం కందుకూరు అన్ని అలా బూట్ క్యాంప్ కూడా కోటయ్యకుండా అన్నిటికి వెళ్ళాను సార్. ప్రతి మీటింగ్ కి జాయిన్ అవుతున్నాను. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి వెళ్తున్నాను సార్. సూపర్ మేడం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అను మేడం శ్రవణ్ సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ఈ టాపిక్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి 3000 వచ్చినప్పుడే జాబ్ అనేది రిజైన్ చేసి ఉన్నారు సార్. నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ అంటే అసలు కళ్ళకు అద్దుకుంటారు. అది రాదని చాలా మంది అసలు దానికోసం నిద్ర అనేది పగలు రాత్రి నిద్ర అనేది లేకుండా తిండి అనేది కూడా మానుకొని ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్ అనేది సాధించుకుంటారు సార్. కానీ అలాంటి జాబ్ను కూడా మీరు పక్కన పెట్టేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈరోజు ముందుకి వచ్చి మీరు మంచి లీడర్గా నిలబడి మాకు ఇలా చెప్పడం మాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అసలు నేను కూడా చాలా జాబ్స్ రాశాను సార్, గవర్నమెంట్ జాబ్స్. నా క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్ ఎంబీఏ. నేను గవర్నమెంట్ జాబ్లకి రాసి 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 నేను అలసిపోయాను సార్. నాకు అన్ని 2 మార్క్స్ 1 మార్క్ హాఫ్ మార్క్లో కూడా నాకు జాబ్స్ పోయినాయి. నాకు ఇంకా విరక్తి పుట్టింది. అందని దానికోసం మనం ఎప్పుడూ ఆశపడకూడదు. మనకు ఏదైతే మనకి ఉందో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలన్న సిచ్యువేషన్లో నాకు ఈ సిస్టమ్ అనేది నాకు కనెక్ట్ అయింది సార్. చేస్తే ఇందులోనే చెయ్యాలి, లైఫ్ అనేది ఇందులోనే ఉందని చెప్పి నేను బ్లైండ్గా నమ్మాను సార్. చేస్తే నేను ఇందులోనే చెయ్యాలి, ఇందులోనే సక్సెస్ అవ్వాలని కోరుకొని ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ మైండ్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరిగింది సార్. కానీ మనం ఎప్పుడు మార్నింగ్ నిద్ర లేచిన కాడి నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేదాకా మనం ఎంత పాజిటివ్గా ఉంటామో సో మన మైండ్ కూడా మనం చేసే పనిలో కూడా అంత సక్సెస్ అనేది ఉంటుంది సార్. ఈ 2 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఇది పట్టుకొని నేను ముందుకి సక్సెస్ అవ్వాలని, మీరు కూడా అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు జాబ్ రాకపోవడం కారణం ఏంటంటే మీకు వెస్టేజ్ లో డబ్బు తీసుకోవాలని ఉంది కాబట్టి అక్కడ జాబ్ రానట్టుంది. ఇందులో 1 year లో 1 lakh తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవును మీరు సార్. మీ
మాటలను బట్టి నాకు అర్థమవుతుంది మీరు డిసైడ్ అయ్యి పని చేస్తే మీకు 1 year లో 1 lakh వస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మేమిద్దరం సురేష్లమే. మీరు ఎవరు చెప్పినా మేము థ్యాంక్ యూ సార్. ఇద్దరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎస్, ప్రసాద్ సార్, వెంజమూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అసలు గుడ్ మార్నింగ్. సార్ ఇద్దరు good సురేష్ morning. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. వెరీ మీరు గుడ్ చెప్పిన మార్నింగ్. ప్రతి పాయింట్ నేను రాసుకున్నాను. ఇది మంచి టెస్ట్ మని సార్ మీది. చాలా చక్కనైన నాకు మొత్తం మీద నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే బాగా సక్సెస్ సీక్రెట్ పాండు సార్ గారిది మన సురేష్ సార్ అడగడం ద్వారా నాకు కూడా తెలిసింది. ఇక్కడ అసలు మన తెలివితేటలే అసలు అవసరం లేదు. కేవలం జనాలు అది మీటింగ్స్ ఎక్కడ ఉంటే జనాలను అక్కడ తీసుకొని పోతే మనం సక్సెస్ అవుతాం అనే మాట చాలా బాగా నచ్చింది. ఇంకొక మాట ఏంటంటే పాండు సార్ 12 లక్షలు వచ్చినా కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఇద్దరం కలిసి పని చేద్దాం రా అని అన్నప్పుడు మీరు చెప్పిన మాట అది కూడా చాలా నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి మాటలో చాలా చక్కగా మాకు అన్ని కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ యొక్క సెషన్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్రాంతి సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను ఒక బేల్దారి మేస్తాను సార్, కందుకూరు నుంచి. ఎస్. నేను జాయిన్ అయినప్పుడు నాకెందుకు ఇది అవసరమా, నా దగ్గర 30 మంది వర్కర్స్ ఉన్నారు, నేను అది చేసుకుందాంలే నాకెందుకు అనుకునేవాడిని. నేను జూమ్ లో జాయిన్ అయిన తర్వాత జూమ్ మీటింగ్స్ కి వస్తా తెలుసుకున్నది ఏంటంటే నేను ఫస్ట్ సైదుల్ సార్కి బాగా కనెక్ట్ అయిపోయింది సార్. సైదుల్ సార్ కనెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంక ఇది ఎందుకు చేయకూడదు, వర్కర్స్ ఉంటే మన కింద ఎట్లా పని చేస్తున్నారు, మనం ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఈ రోజు చెప్పిన పాయింట్ ఏంటంటే మీకు 3000 వచ్చిన తర్వాత మీరు జాబ్ మానేశారు, మాకు చదువు లేదు, మీరు ఎంతో కష్టపడి జాబ్ కొట్టారు, జాబ్ కొట్టిన తర్వాత కూడా 3000 కోసం జాబ్ వదిలేశారు చూడండి. నాకు ఎక్సలెంట్ గా నచ్చింది సార్ ఆ పాయింట్. తర్వాత వచ్చేసి మీటింగ్స్ తీసుకొచ్చే సీక్రెట్స్ ఒకటి పాండు సార్ది ఎక్సలెంట్ గా ఉంది సార్, అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి నేను ఇది నేర్చుకుంటాను సార్. ఇక్కడ నుంచి నేను మార్చుకుంటా. నాకు ఇప్పుడు దాకా తెలీదు మీటింగ్స్ ఎలా ఇంటరాక్ట్ చేయాలి ఏంటి అనేది. ఈ రోజు నుంచి నేను నేర్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. కాంతి సార్ రేపు 31వ తేదీ లీడర్స్ మీటింగ్ ఉంది మన కందుకూరు మీటింగ్. చేయాలి వీటన్నిటి మీద లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరూ అక్కడికి వస్తే కందుకూరు మీటింగ్ తర్వాత ఈవినింగ్ సెషన్ మొత్తం లీడర్స్ మీటింగ్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, మీటింగ్ ఎలా ఇవన్నిటి మీద సెషన్ ఉంటుంది మాది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ రామయోగి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు మీరు టెస్ట్ మోని. పాండు సార్ మాటలు విని 3000 రూపాయలు శాలరీ, 3000 రూపాయలు చెక్ వచ్చినప్పుడు మీ జాబ్ అనుకొని వెస్టేజ్ ఇండో నా పవర్ అంటూ తెలుసుకొని నమ్మి వెస్టేజ్ స్థాయికి వచ్చారు సార్. మీటింగ్స్కి వెళ్ళడం ద్వారానే మనం సక్సెస్ అవుతామనే పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్. ఈరోజు ఎక్కువ మందిని మీటింగ్స్ ప్రమోట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది చాలా బాగా నచ్చింది సార్. మా టీం మెంబర్స్ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని ఈ రోజు నుంచి డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. 100% సార్. 100%. సార్ సురేష్ సార్. చెప్పండి. మా చిన్న అబ్బాయి మాట చెప్తారండి సార్ మీకు. మల్టీవిటమిన్ గమ్మీస్, ప్రోటీన్ పౌడర్ బాగున్నాయి. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళకు మంచి బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సో కే శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ఆల్ ఇద్దరు ఆఫ్ యూ సురేష్ లీడర్స్ సార్లు గుడ్ మార్నింగ్ రావడంతో సార్. ఇక్కడ మీరు కొంచెం చెప్పండి. ఇద్దరికి చెప్పాలి సార్ గుడ్ మార్నింగ్. మా లీడర్ ఓకే మా ఓకే లెజెండరీ కొండేపి టీమ్ లో సార్ కదా సార్ ఫస్ట్ మాకు. అవును సార్. మాకు మీ జాబ్ లో మీరు పాండు సార్ మీరు చెప్పగలనే 3000 గవర్నమెంట్ జాబ్ వదిలేసినందుకు మాకు అట్లాగే మీలాగా ఫాలో అవ్వాలని మేము కూడా చూస్తున్నాం సార్. మాకేం లేదు, కాకపోతే నేను ఒక హౌస్ వైఫ్ ని, ఇంట్లో ఉండే వాళ్ళమి. మీలాగా మీ టెస్ట్ మనీ విన్నాక మీలాగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ. సో ప్రవీణ మేడం వేటపాలెం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన మాటలు అయితే చాలా బాగున్నాయి సార్. మీరు వెస్టేజ్ లో బ్రాంచ్ అయ్యి 3000 తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్ను కూడా పక్కన పెట్టేసి వెస్టేజ్ లో మీటింగ్ కి వెళ్ళి ఎన్నో తెలుసుకొని ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పారు. ఆ మాటలు చాలా బాగున్నాయి. మాలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఇవ్వటానికి ఈ మాటలు బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి సార్. సురేష్ సార్, మీరు వేటపాలెంలో మీటింగ్ చెప్పారు కదా, ఫస్ట్ టైం మీ మీటింగ్ కూడా వచ్చాను సార్. ఆ రోజు మీరు చెప్పిన మాటలు విని ఇలాంటి మీటింగ్కి వెళ్తే ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి మేడం నూజెండ్ల. ఎస్. కొండేపి లీడర్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూపించి మా ఊర్లో కూడా ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు సార్, ఆయనకి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూపిస్తాను. మన తెలివితేటలు ఉపయోగపడవు, మనం టీమ్ ని ఎంత మీటింగ్స్ ప్రమోట్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతాం అనుకున్న మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇంత మంచి టెస్ట్ మనీ చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జాలయ్ సార్. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్, వెయిటింగ్ లో ఉన్నారు. సో ప్లీజ్. ఎస్ జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ స్క్వైర్ సార్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఒకటేసారి ఇద్దరు చెప్పేసి సార్ మా కొండపి ముద్దు బిడ్డ సురేష్ సారు ఈ మీటింగ్స్ గురించి దాదాపు వారితోటి నేను ఒక 30 మీటింగ్లు, హోమ్ మీటింగ్లకి తెలుసుకోవటానికి వెళ్ళాను సార్. నేను ఆల్రెడీ ఎల్ఐసిలో ఫుల్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. అయినా కూడా మొదట్లో 2 సంవత్సరాల కింద చెప్పినప్పుడు నేను పెడచెవిని పెట్టాను. సరే అయినా కూడా ఆ 2 సంవత్సరాలు కవర్ చేసుకోవటానికి సురేష్ దగ్గర కొన్ని టెక్నిక్స్ తెలుసుకున్నాను సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, మీరు మీకు సబ్జెక్ట్ పనిలే, మీరు మీటింగ్స్ తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడితే ఫుల్ సక్సెస్ అవుతారు అనేది బాగా హార్ట్ టచ్ అయింది సార్. ఇదే మాట సురేష్ సార్ కొన్ని విషయాల్లో నేను కొంతమందిని లీడర్స్ తీసుకెళ్లేదానికి నేను నా జేబు డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళాను జాలయ్య గారు. అవకాశం ఉంటే అనేటప్పటికీ సార్ నేను అదే పని చేస్తాను సార్. ఈరోజు ఒక ముద్దు బిడ్డని 45 days లో బ్రాంచ్ చేశాను సార్. కేవలం సార్ ఇది ఎంతో మంది జీవితాల ఆడబిడ్డల యొక్క, ముఖ్యంగా ఆడబిడ్డల జీవితాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టు చేయటానికి నేను సొంతంగా ఒక ఆల్టో కారు కూడా తీసుకున్నాను సార్. జర్నీగా వాళ్ళు భద్రంగా తీసుకెళ్లి భద్రంగా ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ల దగ్గర వదిలిపెడతామో ఆటోమేటిక్ గా టీం డెవలప్ అవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సార్, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అనురాధ మేడం న్యూజిలాండ్ లా. ఎస్. ఇంకెవరు రైట్ చేయొద్దండి సార్, వెయిటింగ్ లో ఉన్నారు. ఎస్. హలో అమ్మా చెప్పండి, మాట్లాడండి సార్ తోటి. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అనురాధ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కొండేపి టీమ్ లీడర్ సార్ సురేష్ సార్, మీకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి సార్. బాగా చెప్పారు సార్, మీరు చాలా పాయింట్లు కనెక్ట్ అయ్యాయి నాకు దాంట్లో. సార్ చాలా మీటింగ్ అటెండ్ అయ్యాను అన్నారు, ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది సార్.
10 మందికి హెల్ప్ చేస్తే డబ్బు వస్తుంది అన్నారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఫస్ట్ టైం సార్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ బాగా సార్ మాట్లాడారు. కొన్ని రోజులు జర్నీ చేస్తే మీరే సక్సెస్ అవుతారు, మీరే సెషన్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మీరు కృష్ణవేణి మేడం డౌన్ లేదండి మేడం? అవును సార్, మా లీడర్. అదే న్యూజిలాండ్ లో అన్నారు కదా. అంటే ధైర్యం సపోర్టింగ్. వచ్చేసింది అవును. మేడం గారి పక్కన ఉంటే ధైర్యం వచ్చేసింది మీకు. అవును సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. సో ఎస్, సో లాస్ట్ 1 or 2 భూపతి రాజు గారు. ఎస్, ఎం భూపతి రాజు. ఉన్నారా? ఎం భూపతి రాజు అన్మ్యూట్ చేసుకోండి. థింగ్ ఇస్ బిజీ. చల్లా మల్లికార్జున సార్. ఎస్, లాస్ట్ 1 సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మల్లికార్జున సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఆప్షన్ ఇచ్చాను. సార్ సురేష్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా గ్రేట్ లీడర్ చెప్పేశారు సార్ ఆల్రెడీ నా మనసులో మాట. అదే నేను కూడా చాలా మిస్టేక్ అవుతుంది. మీటింగ్ మీద నేను పెద్ద ఫోకస్ లేదు సార్. ఫస్ట్ నుంచి కూడా మా సార్ చెప్తున్నా కానీ ఈ రోజు నుంచి 100% దాని మీద కనెక్ట్ అవుతున్నాం సార్. ఆల్రెడీ మా క్రాంతి సార్ చెప్పేశాడు నా మనసులో. అది హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో మా మీటింగ్ అనౌన్స్మెంట్ ఉంటే ఒకసారి మేము ఒక 10 minutes ఉంటుంది సార్, 7 దాకా. మీరు ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కొండేపి టీం నుంచి కానీ మా నుంచి కానీ ఎప్పుడైనా మా చిన్న హెల్ప్, మా వాయిస్ కావాలన్నా ఎప్పుడైనా మీరు మీట్ అవ్వచ్చు సురేష్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ. కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సార్. మీ టీమ్ కి ప్లస్ మీకు, అదే విధంగా ఎంటైర్ ఎంఎస్ఆర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించాలి, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఒక్క 5 minutes నేను మాట్లాడతాను. సో థ్యాంక్ యూ. సింపుల్ సీక్రెట్ సార్, ఇక్కడ ఏం లేదు. మీటింగ్స్ ని తెలివి అంటే ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్. ఎందుకు సార్ మీటింగ్స్? కంపెనీ ప్రొడక్ట్ ఉంది, రైట్? సో దాన్ని కింద జనాలకు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి. మరి మీటింగ్స్ దేనికి? చాలా మంది కొత్త వాళ్ళకి వచ్చే డౌట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక కోర్సు. ఇందాక సురేష్ సార్ మనకు చెప్పాడు చూడండి, క్లారిటీగా చెప్పాడు. తను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సింపుల్ సార్, డబ్బులు మనకి ఎందుకు ఇస్తుంది కంపెనీ సేల్ ని మనం పెంచుతున్నాం. సింపుల్ సార్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇంకొకసారి క్లారిటీ ఇస్తా చూడండి. కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తుందంటే, కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ సేల్ ని పెంచుతున్నాం. అంటే మనమే బ్రాండ్ అంబాసిడర్ని, మనమే యాడ్స్ ఇస్తున్నట్టు ఈ ప్రొడక్ట్ కి, రైట్? అంటే ఎంత మందికి అయితే నువ్వు ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళగలుగుతావో అందులో నుంచి అంత వాటా కంపెనీ మనకి ఇచ్చింది. అంటే ఎవరికి టీవీలో మహేష్ బాబుకి ఇచ్చే పాత్ర బయట మనకి ఇచ్చింది. దీనికి అడ్వర్టైజ్మెంట్స్ మనమే చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కంపెనీ సేల్ పెంచాలి అంటే మన దగ్గర మనం ఇప్పుడు దాకా పుట్టి పెరిగింది వేరే అట్మాస్ఫియర్ లో, మనం పుట్టి పెరిగిన వాతావరణంలో అవతల వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, బిజినెస్ ఏంటి, బిజినెస్ అనేది ఎవరికి, మీ తాతల తండ్రులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా నువ్వు ఒక్కదాని కుట్టుకున్నావు జాకెట్లు, నువ్వు ఒక్కదాని పని చేసావు, బయటికి వెళ్ళి నువ్వు ఒక్కదాని వేరే పనులు చేసుకుంటా బతికావు, వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం జరుగుతుందంటే, టీములతో కలిసి పనిచేయాలి, టీములతో కలిసి నడవాలి, టీములతో కలిసి జర్నీ చేయాలి. అక్కడ సమస్య ఎదురవుతుంది. అవతల వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎలా వస్తుంది, ఏం మాట్లాడకూడదు, రైట్? ఇవన్నీ కూడా మనకు తెలియకపోవటం వల్ల టీంలో ఇష్యూస్ వచ్చి, సమస్యలు వచ్చి ఆగిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే మనం మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి కంటిన్యూస్ గా జనాలను తీసుకెళ్లి కూర్చోబెట్టడం పక్కన ఉంచండి సార్. అసలు ఫర్గెట్ అబౌట్ ద నెట్వర్క్ తర్వాత వస్తుంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఒక స్టూడెంట్ లాగా, మీ పిల్లవాడు, మీ కూతురు కొడుకు లాగా
మనం మీటింగ్ లో కూర్చుంటే మన మాట తీరు మారుద్ది, మన డ్రెస్ కోడ్ మారుద్ది, మనం జనాలతో అప్రోచ్ అయ్యే విధానం మారిద్ది. అందుకే చూడండి, ఫస్ట్ లో ఎవరికి టీం రాలా. ఈవెన్ ఎంఎస్ఆర్ గారు, పాండు సారు, బిబి మేడం, ఒక 1 year దాకా ఎవరికి టీం రాలేదు. చూడండి, టీం ఎప్పుడు వచ్చింది? సార్ మేము మీటింగ్స్కి వెళ్ళినాక వచ్చింది, మేము మీటింగ్స్కి వెళ్ళినాక వచ్చింది అంటే టీం అంతకు ముందు కూడా ఉంది కదా టీము, మరి ఎందుకు రాలేదు? నీ టీం నీ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది సార్. ఎప్పుడు నీ కిందకు వస్తారంటే నువ్వు ఎప్పుడు మారితే అప్పుడు నీ కిందకు వస్తారు. నీ డ్రెస్ కోడ్ మారాలి, నీ మాట తీరు మారాలి, నీ బిహేవియర్ మారాలి. ఇవన్నీ సిస్టానికి తగ్గట్టుగా నువ్వు కన్వర్ట్ అయితే నీ కిందకి టీం వస్తుంది. అందుకే ఫస్ట్ ప్రతి ఒక్కరు చెప్పే సీక్రెట్ అదే. 1 నెలలో 14 మీటింగ్లకి వెళ్ళాడండి సార్. చూడండి, 1 నెలలో 14 మీటింగ్లకి. రైట్? సో గమనించండి లీడర్స్, గమనించండి. సీక్రెట్ ఆఫ్ మీటింగ్స్ లో ఉన్న సీక్రెట్ అది. ఫస్ట్ నువ్వు వెళ్ళి సిస్టానికి తగ్గట్టుగా కన్వర్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? సింపుల్ లాజిక్. చాలా మంది మేధావులు సంవత్సరం నుంచి ఉన్నారు, ఒక్క ఎల్ఓబి దాట్లా. చాలా మంది మా టీంలో ఉన్నారు ప్రబుద్ధులు. సో బయట టీంలో కూడా నేను చాలా మందిని చూస్తున్నా. సీక్రెట్ ఒకటి సార్, నేను నాట్ బ్లేమింగ్, నేను విమర్శించట్లేదు వాళ్ళని. బట్ రీజన్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ సొంత తెలివితేటలు చూపిస్తున్నారు. కరెక్ట్ గా మీటింగ్ టయానికి ఎక్కడ వచ్చి బొమ్మ పడిద్దు అంటే ఎక్కడ కింద కూర్చోబెట్టుకుంటే వాళ్ళ కింద టీం యాక్టివేట్ అవుతారో అక్కడ వాళ్ళ టీం ఉన్నట్లా. సింపుల్ సీక్రెట్. మీరు ఇప్పుడు చూడండి, నాకు మినిమం నాకున్న టీమ్స్ లో 4 టీమ్స్ లో ఏ టీము అయితే ఎక్కువ ఇప్పుడు 1 lakh పాయింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన బ్రహ్మేష్ సార్ లెగ్, ఆనంద్ సార్ లెగ్, రవి సార్ ఆ లెగ్ నుంచి 1 lakh పాయింట్స్ వస్తున్నాయి. మీరు గమనించండి, ఎక్కడికి పోయినా ఈ ఏపీలో ఎక్కడికి పోయినా ఆ టీమే మెయిన్ ఉంటారు. సింపుల్. ఏ టీం అయితే ఎక్కువ మీటింగ్స్ లో ఉంటుందో ఆ టీం చెక్కు వెళ్ళిపోద్ది. ఎవరైతే వీళ్ళు సొంత తెలివితేటలు చూస్తూ ఉంటారో, ప్రొడక్ట్ నాలెడ్జ్, రంగులు నీళ్ళు కలుపుకుంటా పీపీటీలు డెమోలు చేసుకుంటా ఉంటారో వాళ్ళు ఆడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బ్యాగులు వేసుకుని తిరగటమే. టీం రాదు, గుర్తుపెట్టుకోండి. సో కథ నడిచేది డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు మీటింగ్స్, వెస్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మీటింగ్స్. నేను సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళాం సార్, మేము హైదరాబాద్. ఈవెంట్ ప్రమోషన్ వేరే లెవెల్లో చెప్పాడు సైదుల్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో మేము తెలుసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈవెంట్ గురించి 10 అరగంట మాట్లాడాడు. అంటే ఆ మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అరగంట మాట్లాడాడు ఆయన. అందులో చెప్పిన కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని పెద్ద ఈవెంట్స్ లో తీసుకొని వచ్చి మనం కూర్చోబెడతామో ఇది ఇంత పెద్ద సముద్రమా అనే భావన అతనికి వచ్చినప్పుడు చెయ్యాలని డిసైడ్ అవుతారు. మనం చేస్తుంది ఏంటంటే మోర్ హోమ్ మీటింగ్స్ పెడుతున్నాం. హోమ్ మీటింగ్స్ పెట్టడం వల్ల ప్రొడక్ట్ ఇంట్లోకి వెళ్ళిద్ది, తాత్కాలికంగా వాడతారు. కానీ మీటింగ్స్ ఎప్పుడైతే ఈవెంట్స్ ఇప్పుడు చూడండి, పాండు సార్ కానీ బీబీ మేడం కానీ చెప్పింది ఏంది, వాళ్ళు ఏనాడు కూడా అట్లా కుర్కుమెన్ ప్లస్ దీనికి పనిచేస్తుంది, ఫ్లాక్స్ ఆయిల్ దీనికి పనిచేస్తుంది అని చెప్పి ఇల్లు తిరిగి చెప్పలా. స్టార్టింగ్ లో చేశారు. బట్ కీ ఏం కనుక్కున్నారు, ఓకే మనం ఇంటికి వెళ్ళి చెబితే కాదు, జనాల్ని ఎంత గొప్పతో తెలవాలంటే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాలి అనే కీ పాయింట్ పట్టుకున్నాడు. కాబట్టి 10 లక్షలు చెక్కు దాటాడు విఎంసీ మెంబర్ గా పాండు సార్. దయచేసి గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికీ నా రిక్వెస్ట్, లీడర్స్ మీ సొంత తెలివితేటలు కాదు, మీరు ఏం చేస్తారో తెలియదు, కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. ఈవెంట్స్ ని తెలివిగా ఒప్పుకోండి, ఈవెంట్స్ ని తెలివిగా ఉపయోగించుకోండి. మీటింగ్స్ కి నువ్వు రాకుండా మీటింగ్స్ కి జనాలు తీసుకురాకపోతే నేను మళ్ళీ చెబుతున్నా, ఇది రాసి పెట్టుకోండి బుక్ లో, ఇది రాసి పెట్టుకోండి లీడర్స్ ఎవరైనా. నేను మీటింగ్ కి వెళ్ళకపోయినా, నేను నా టీం మీటింగ్స్ లో లేకపోయినా నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని సరిగ్గా చేయటం లేదు అని అర్థం. కొన్ని రోజుల్లో నీ చెక్కు కిందకు పోతుంది. ఎస్, ఎందుకంటే ఒకరు మోసేది కాదు ఇది. సో గమనించండి లీడర్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అటెండింగ్ ద మీటింగ్స్. సో అట్లాంటి మీటింగ్స్ దగ్గరలో మనకు కావాలి. సింగరాయకొండ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో మన గురువు గారు ఎంఎస్ఆర్ గారు ఫ్యూచర్ లో చాలా కష్టం మనకి డేట్లు రావడం.
ఇప్పుడు చూడండి మైసూర్ ట్రైనింగ్స్ లో కంటిన్యూస్ గా బిజీగా ఉన్నారు గురువు గారు. సో ఆ మహానుభావుడు ఇంకా మనకు బిజీ అవుతున్నారు, మనకు అందుబాటులో మీటింగ్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. సో తెలివిగా ఆ మీటింగ్స్ ఇంటెలిజెంట్ గా ప్రమోట్ చేసుకోండి. సో 25, సో 26 వెంటనే మనకి సింగరాకుండా దానికి మిస్ అయ్యే వాళ్ళకి, ఎవరైనా రాలేదు సరైన వాళ్ళకి ద గ్రేట్ లీడర్, మళ్ళీ ఇంకొక లీడర్ మన బాలం శ్రీని సార్ సింగరాకుండా వస్తున్నారు. సో మన డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతుంది. సో అక్కడ మిస్ అయిన వాళ్ళకి కావాలో ఇక్కడ ప్రయత్నించండి. నెక్స్ట్ కందుకూరు 31, ఈ రెండు పాసిబిలిటీ కుదరట్లేదు సార్ మాకన్న వాళ్ళు. 31, సో ఆంధ్రాలో ఉన్న 1 lakh లీడర్స్ మొత్తం రాబోతున్నారు లీడర్స్ అక్కడికి. 31వ తేదీ కందుకూరు, ఆంధ్రాలో ఉన్న ప్రతి 1 lakh పైన లీడర్. మీరు డైరెక్ట్ గా అందరిని చూసే భాగ్యం, ఎందుకంటే ఎప్పుడు గురువు గారు ఒకరిద్దరే కనపడుతుంటాం అక్కడ, కానీ మన మహాగురు ఎంఎస్ఆర్ గారు వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి అన్ని చోట్ల మీటింగ్స్ పెట్టిస్తున్నారు. సో మీ అదృష్టం ఏంటంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఆంధ్రాలో 1 lakh తీసుకునే మొత్తం కందుకూరు రాబోతున్నారు. ఓకేనా, 31వ తేదీ. సో గొప్ప ఈవెంట్ అద్భుతంగా జరగబోతుంది. మన గుంటూరులో జరిగింది. సో భారీ లెవెల్లో మంచి సక్సెస్ అవడం జరిగింది. దాన్ని మీరు ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ 3 ట్రైనింగ్స్ ని ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళు లీడర్స్ రావాలి, కొత్త వాళ్ళు ప్రమోట్ చేసుకోండి. ఇంకొక గుడ్ న్యూస్ ఫర్ కొండేపి లీడర్స్, 31వ తారీఖు. సో ఆ మీటింగ్ అయిపోవడంతో నేను లీడర్స్ మీటింగ్ ఈవినింగ్ కందుకూరు గదే హాల్లో లీడర్స్ మీటింగ్ ఉంటుంది. సో మొత్తం కొంచెం డిలే అవుద్ది అక్కడ. దయచేసి మళ్ళీ పేరున బొట్టు పెట్టి చెప్పేది ఏం లేదు సార్. నేను లీడర్, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, నేను ఈవెంట్స్ మీటింగ్స్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నాను, నాకెందుకు చెక్ రావట్లేదు, సో ఎక్కడ లోపం ఉంది, ఇవన్నీ కూడా. సో లెగ్స్ ఎలా వేసుకోవాలి, రైట్, అసలు నేను ఏమేమి విషయాల్లో మారాలి, వీటన్నిటి మీద నేను 31వ తారీఖు ఈవినింగ్ లీడర్స్ మీటింగ్, ఆ పెద్ద మీటింగ్ అయిపోవడం. కొత్త వాళ్ళని ఎవరిని ప్రమోట్ చేయదు, మీకు రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా మీటింగ్స్ ని ఆ లీడర్స్ మీటింగ్ లో ప్రమోట్ చేయొద్దు. ఉదయం మీటింగ్ అయిపోవడంతో కొత్త వాళ్ళని పంపించేసి మన ఓన్లీ లీడర్స్ ఎవరైతే డిసైడ్ అయి ఉన్నారో వాళ్ళకి ఈవినింగ్ లీడర్స్ మీటింగ్ ఉంటుంది. గమనించండి లీడర్స్. సో చాలా తక్కువ టైం, చాలా బిజీగా ఉన్నాం ఇప్పుడు. ఎవరి టైం, అందరి టైం బిజీ, ఎవరి సైడ్ పాయింట్ల మీద వెళ్ళిపోతా ఉన్నారు. సో మీ అందరికి విడిగా లీడర్స్ మీటింగ్ పెట్టడం కుదరదు నాకు. సో దయచేసి దీన్ని గమనించి అందరూ వీలున్నంత కాడికి ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకొని 31వ తారీఖు మీరు కందుకూరు మీటింగ్ అయిపోగానే లంచ్ చేసి వస్తే మనం లీడర్స్ మీటింగ్ పెట్టుకుందాం. సో ఈ 3 ఈవెంట్లని మన లీడర్స్ మీటింగ్ పెట్టడం వల్లే చాలా మార్పులు వచ్చినాయి మన ప్రసాద్ సార్ టీంలో, మన దినేష్ సార్ టీంలో. ఎస్, సో ఇంకొక లీడర్స్ మీటింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. దాన్ని మీరు మీ లీడర్స్ అందరికి కూడా ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ 3 మీటింగ్స్ 25 కావలి, 26 సింగరాయకొండ, 31 కందుకూరు. ఈ 3 మీటింగ్స్ ని చాలా తెలివిగా ప్రమోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంకొకటి బూట్ క్యాంప్ కూడా వదిలేరు డిసెంబర్లో. సో ఇప్పటి నుంచి డేట్లు లాక్ చేయండి. సో శని ఆదివారం వస్తుంది కాబట్టి దాన్ని తెలివిగా ఉపయోగించుకుందాం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, సురేష్ సార్. అండ్ 300 మంది ఆశ్చర్యపోయారు సార్ కూడా. సార్ ఇంతమంది మార్నింగ్ ఆయన ప్లేస్ దొరకలా 300 మంది అటెండ్ అనగానే షాక్ తిన్నారు సార్ కూడా. సో అందుకే మనం అంత సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం. 500కి దీన్ని జూమ్ చేయబోతున్నాము, 500కి దీన్ని చేంజ్ చేయబోతున్నాం. దీన్ని తెలివిగా అందరూ ఉపయోగించుకున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, థ్యాంక్ యూ. సో బ్యాక్ టు ద హోస్ట్ Dinesh sir, thank you. Close the Zoom. Dinesh sir, Nara. ఓకే సురేష్ సార్, క్లోజ్ చేస్తున్నాను.